Are you here, sir? Robert, sir, your time starts now. హ్యాపీ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్. నా పేరు రాబర్ట్ రవిచంద్ర అండి. నేను కాకినాడ నుంచి మీతో మాట్లాడుతున్నాను. నేను ఒక ఎక్స్ట్రాడినరీ టాపిక్ గురించి మీతో షేర్ చేసుకోవడం కోసం ముందుకు రావడం జరిగింది డియర్ ఫ్రెండ్స్. ప్రతి సందర్భంలో కూడా మనం పడిపోవడానికి, గెలవడానికి, అలాగే మనం ప్రాఫిట్ సంపాదించడానికి, లాస్ అవ్వడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి, పేరు పోగొట్టుకోవడానికి కూడా మనకి ఏదో ఒక సందర్భం మనకి ఎప్పుడు కూడా ముందు వెళుతూ ఉంటుందండి. అది మనదో కాదో తెలుసుకోవాలి. ఈ రోజు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను డియర్ ఫ్రెండ్స్. వన్ థింగ్ అంటే ఒక విషయం నన్ను మార్చిందండి. ఆ సంఘటన ఏంటి, ఆ విషయం ఏంటి? ఇలాంటి సంఘటనలు మన లైఫ్ లో కూడా చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్. కానీ అది మనల్ని మార్చడానికి, గెలిపించడానికి, ప్రపంచానికి చూపించడానికైనా మనం తెలుసుకో. సో అలాంటివి ప్రతి వ్యక్తి సందర్భంలో కూడా. సో ముందుగా నా విషయం చెప్తానండి. నేను అంటే ఈవెన్ చాలా క్యాజువల్ విషయం మీతో డిస్కస్ చేసుకుంటాను. ఒక వ్యక్తి పుట్టి, పెరిగి, చదివి, పెళ్ళైన తర్వాత ఇలా ప్రతి దశలో కూడా మారుతూ ఉంటాడండి ఆయన. ఇప్పుడు చాలా మంది బ్యాచిలర్స్ కి రూమ్లు ఇవ్వరు డియర్ ఫ్రెండ్స్. ఎందుకు ఇవ్వలేదు అంటే పెళ్ళి అయితే ఇస్తారండి. అంటే భార్య వచ్చిన తర్వాత రెస్పెక్ట్ పెరుగుతుంది. అలాగే ఒక క్యాజువల్ గా మనం యావరేజ్ గా చదివి మంచి మంచి ఉద్యోగాలు రావాలంటే మనకి పొజిషన్ మారవండి, శాలరీస్ పెరగవు. అప్పుడు ఏం చేస్తామండి? ప్రపంచం పడుకున్నప్పుడు కూడా మనం ప్రపంచానికి ఏదో ఇవ్వడానికి వచ్చాం కదండి. అప్పుడు మనం అందరూ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు రెస్ట్లెస్ గా కనుక మనం ప్రిపేర్ అయితే, ప్రాక్టీస్ చేస్తే మనకు మంచి పొజిషన్ వస్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పే కొన్ని పాయింట్స్ లో మెయిన్ పాయింట్స్ అండి. సో మనసు పెట్టి వింటారని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు మనకు చాలా విషయాలు చెప్తూ ఉంటారండి. అన్ని మనం ఫ్లోలో వదిలేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. కరెక్ట్ గా మనసు పెట్టి వింటే, వాళ్ళు చెప్పే విషయాలు మనకు అర్థమైతే, ఆ ఒక్క విషయం మన జీవితాన్ని మార్చేస్తుంది. చిన్నదో పెద్దదోనండి, విజయం అంటూ మనం తీసుకుంటే కొన్ని సందర్భాల్లో చిన్న విజయాలు కూడా మనల్ని పెద్ద పెద్ద విజయాలు తీసుకువెళ్ళడానికి అవే మెట్లు అవుతాయండి. అదేవిధంగా చాలా మంది మనకి కొన్ని సందర్భాల్లో మంచి చెప్పడానికి చూస్తూ ఉంటారండి. కానీ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి డియర్ ఫ్రెండ్స్, స్నేహితులారా. నాకు అన్నీ తెలుసు అంటే ఐ నో ఎవ్రీథింగ్ అనే డిసీజ్ మంచిది కాదు. కాబట్టి భగవంతుడు ఏ వ్యక్తి ద్వారా ఏ విషయాలు చెప్పాలనుకుంటారో తెలియదండి. బికాస్ దైవం మానుష రూపేణ అంటారండి. భగవంతుడు మనిషి రూపంలోనే వస్తాడంట. ఆ వచ్చినప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? మన లోపల ఉన్న సెలబ్రిటీకి ఏ విషయాలు అందజేయాలనుకుంటున్నారు? కాబట్టి అలాంటి సందర్భాలు మీకు కనుక వస్తే 24 గంటలు బహుమానంగా ఇస్తున్నాడు భగవంతుడు. అందులో కనీసం కొంత సమయం అయినా సరే మనం ఎవరన్నా చెప్పడానికి, ఏమో ఏ విషయం గురించి ఒక వ్యక్తి నాతో చెప్పడానికి వస్తున్నారు, మనం మనస్ఫూర్తిగా రిసీవ్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒక అద్భుతమైన టాపిక్ మనకి చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. ఎస్ డియర్ ఫ్రెండ్స్. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏది కోరుకుంటామో యూనివర్స్ని, ఏది మనకు వస్తుందని నమ్ముతామో అది వచ్చి తీరుతుంది అంటండి. ఇదే పెద్దవాళ్ళ మనకి యద్భావం తద్భవతి అని చెప్పడం జరిగింది. నువ్వు మనస్ఫూర్తిగా ఏదైతే ఆకాంక్షిస్తావో అది నీకు వస్తుంది. కాబట్టి మీరు విద్యార్థి దశలో మాస్టర్ గారు చెప్పిన ప్రతి విషయం కూడా వింటూ ఉంటే ఏదో ఒక సందర్భంలోనండి, ఎప్పుడు విన్నదై ఉండొచ్చు, కొత్తగా ఆయన చెప్తారని కొత్తగా కనెక్ట్ అవుతుంది. సో బిజినెస్ లో మీరు ఎప్పుడు చేస్తున్న వేలో కాదండి. లాస్ అవుతున్నావు అంటే ఏదో నేర్చుకోవాలి. ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క నిమిషం, ఆ ఒక్క వ్యక్తి ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుందండి. ఎస్ డియర్ ఫ్రెండ్స్. ఎందుకు ప్రాఫిట్స్ రావట్లేదు వ్యాపారస్తులకి? ఎందుకు లాస్ అయిపోతున్నారు అంటే మనం వ్యాపారం చేస్తున్నామండి. వ్యాపారం అంటే పెట్టుబడి కాదు. వ్యాపారం అంటే లాభాలు కాదండి. వ్యాపారం అంటే డిఫరెన్స్ డియర్ ఫ్రెండ్స్. పక్క వ్యక్తి చేసేది, మనం చేసేది, ఆ తేడాను చూపించడమే మనకి డెవలప్మెంట్ అండి. కాబట్టి అలా డెవలప్ అవడానికి మనకి ఎక్కడి నుంచి అవకాశాలు వస్తున్నాయి? మన చుట్టూ ప్రపంచం, యూనివర్స్ మనతో ఏదో చెప్పాలనుకుంటుందండి, మనల్ని మార్చాలనుకుంటుంది. దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. దాంతోపాటు బంధువులు, స్నేహితులు, చాలా మంది వెల్ విషర్స్ చాలా సందర్భాలు చాలా చెప్తూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్, మనం వినమండి. కొన్ని సందర్భాల్లో ఇంట్లో బెటర్ ఆఫ్ కూడా మనకి చాలా విషయాలు చెప్తూ ఉంటే పురుషాధిక్య దేశం అనే మోస ధోరణిలో ఉండిపోయామండి. ఏం లేదు, ఇంట్లో పెత్తనం వాళ్ళదే. కాకపోతే చెప్పింది వినట్లేదండి. వింటే మనల్ని ముందుకు నడిపిస్తారు డియర్ ఫ్రెండ్స్, గెలిపిస్తారు. ఇలా నా జీవితంలో నా అర్ధాంగి కావచ్చండి. నాకు ఎస్పెషల్లీ ఇంపాక్ట్ ల్యాండ్ ఫౌండేషన్ లో ది రెస్పెక్టెడ్ గంపా నాగేశ్వరరావు గారు చెప్పిన అద్భుతమైన మాట అండి. నువ్వు వచ్చి పోవడానికి కాదు కదా, ఇచ్చి పోవడానికి వచ్చావంటే నేను క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నానండి. ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి నేను? ఎస్, చాలా మంది భోజనం చేసేటప్పుడు నా పేరు చెప్పుకోవాలి, నా పేరు ఇవ్వాలి. నా పిల్లలకి అదే చెప్పానండి, నా స్నేహితులకు అదే చెప్పాను, బిజినెస్ లో నా పార్ట్నర్స్ కి, నాతో ప్రయాణం చేసే వ్యక్తులకు అదే చెప్పానండి. అలాగే నేను ఒక సమెక్స్ అనే కంపెనీలో పనిచేస్తున్నాను. ఆ కంపెనీ నాకు ఒక పాయింట్ చెప్పిందండి, యూజ్ చేయండి, రిఫర్ చేయండి అని. నువ్వు మంచిని నువ్వు అనుభవిస్తే 10 మందికి చెప్పండి అన్నారు. అది నేను మైండ్లో పెట్టేసుకున్నానండి. ఎందుకంటే అక్కడ నాకు జీవితం కనిపించింది.
ఇంపాక్ట్ తర్వాత పరిచయం అయిందండి నా కంపెనీలోకి వచ్చిన తర్వాత. ఇక్కడ గంప గారు ఏం చెప్తున్నారు, మీరు ఏం నేర్చుకున్నారో అదే పరిచయం చేయండి. ఈ అద్భుతాన్ని, ఆనందాన్ని మీరు ఆస్వాదించింది, మీరు అన్వయించుకుంది చాలా మందికి చెప్పండి అని చెప్పారు ఆయన. ఓహో, నా కంపెనీలోకి నన్ను భగవంతుడు పంపించింది, రుచి చూసి చాలా మందికి పరిచయం చేయండి రాబర్ట్ గారు. ఇక్కడ కూడా అదే డియర్ ఫ్రెండ్స్, నేను నేర్చుకున్నది చాలా మందికి పరిచయం చేశాను. ఆ బ్లెస్సింగ్స్ కోసం మనం పని చేయాలి డియర్ ఫ్రెండ్స్. రోజులో వచ్చిన 24 గంటల్ని ఆ విధంగా ఉపయోగించుకోవాలి. కాబట్టి నా లైఫ్లో నన్ను మార్చింది, నన్ను ముందుకు తీసుకువెళ్తుంది. ప్రతి రోజులో 24 గంటల్లో ప్రతి క్షణం కూడా మనం ముందుకు తీసుకువెళ్ళడానికి, మన కుటుంబాన్ని ప్రపంచానికి ఒక విజేతలా చూపిస్తుందండి. కాబట్టి ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని కూడా మనం అన్వయించుకోవాలి, ఆస్వాదించాలి. ఆ ఆనందాన్ని మన పిల్లలకి ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్పాలి. అలాగే తల్లిదండ్రులు, ఫ్రెండ్స్, స్నేహితులు ఉదయం లెగిసినప్పుడు అండి, మనం గ్రాటిట్యూడ్ చెప్పడానికి వచ్చిన ప్రతి అవకాశం కూడా మన జీవితాన్ని మార్చేస్తుంది. ఏమో ఎప్పుడు ఏ వ్యక్తి ఏ విధంగా ఎలా మనకు ఉపయోగపడతారు, మన లైఫ్లో మెట్లు ఎక్కించడానికి చెయ్యి ఎవరు ఏ సందర్భంలో పట్టుకుంటారో తెలియదు. కాబట్టి అండి, ప్రతి వ్యక్తిని కూడా పేరు పెట్టి పిలవాలి అనే విషయం నన్ను చాలా సందర్భాల్లో గెలిపించిందండి అసలు ప్రీవియస్ కంపెనీస్లో. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్లో అందరిలాగా కాదండి, విజేతల్లాగా మీరు ఉండాలి అంటే కనుకండి, విజేతల లక్షణాలు మీరు చూడాలి. పుస్తకాలు మనతో మాట్లాడతాయండి, మంచి స్నేహితులు మన చుట్టూ అబౌవ్ 50-70 ఏజ్లో ఉన్న వాళ్ళు అనుభవజ్ఞులండి, వాళ్ళతో మాట్లాడి మంచి విషయాలు చెప్తారు. కాబట్టి ప్రతి నిమిషం కూడా మీరు ఆలోచించాల్సింది ఒకటే, నన్ను నేను ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, లేకపోతే అవుట్డేట్ అయిపోతాను. అలా అప్డేట్ చేసుకోవడానికి మీకు తారసపడిన ప్రతి క్షణాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి విషయాన్ని డివోషనల్గా కనుక మీరు అన్వయించుకోగలిగితే, యాక్సెప్ట్ చేయగలిగితే, నా లైఫ్లో ప్రతి నిత్యం ఒక విద్యార్థులకు ఎలా అయితే నేను ఉండడానికి ఇష్టపడుతున్నానో మీకు కూడా అవకాశం ఉంది డియర్ ఫ్రెండ్స్. ప్రతి వ్యక్తికి అవకాశం ఉంది. కాబట్టి లైఫ్లో చేంజ్ ఈజ్ మ్యాండేటరీ, అంటే మార్పు జీవన సిద్ధాంతం అండి. ఆ విధంగా మనం గెలవడానికి, గెలిపించడానికి, మనం నమ్మొచ్చిన వాళ్ళని గెలిపించడానికి కూడా, నడిపించడానికి విజయం అవసరం, విజయమే అవసరం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. వన్స్ అగైన్ రాబర్ట్. Yes, madam, you can. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న విషయం ఒక ఎత్తు. ఇంకా ఇప్పటికీ కూడా సమాజంలో 0.1% ఆ రకంగా వచ్చిన పర్సన్స్ ఉన్నారండి. ఎలాగా? కేవలం తల్లి తండ్రి మాత్రమే గైడెన్స్. తల్లి తండ్రి ఇంట్లోనే కూర్చోపెట్టి ABCDలు ఇంట్లోనే కూర్చోపెట్టి 1, 2, 3 తరగతులు ప్రైవేట్ గా చదివించడం, అన్ని చదివించి ఇంట్లోనే ఉండి, నాకు తెలిసిన వాళ్ళే మా రిలేటివ్స్ లోనే ఉన్నారు. ఇప్పటికీ ఆయన ఓన్లీ హోమ్ ట్యూషన్స్ మాత్రమే చెప్పుకుంటున్నారు. నౌ హీ ఈజ్ 40 years, బట్ హీ నో ఎవ్రీథింగ్. అతనికి చాలా బాగా తెలుసండి, అన్ని వచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలన్నీ కూడా వచ్చు. కానీ ఆయన మాత్రం కేవలం హోమ్ ట్యూషన్సే చెప్పుకుంటున్నారు. ఆయన ఏ స్కూల్కి వెళ్ళలేదు, కేవలం తల్లిదండ్రి మాత్రమే చెప్తున్నారు. తల్లిదండ్రి ఒక్కగానొక్క కొడుకని చెప్పి ఎంతో అద్భుతంగా అతన్ని పెంచి బయటికి పంపిస్తే ఏమైపోతాడో అనే ఒక భయంతో అల్లారు ముద్దుగా అలా పెంచారు. దానివల్ల ఇప్పుడు మనం అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇంకొక క్యాడర్కి చెందిన వాళ్ళంగా నేను భావిస్తున్నాను. అందరూ స్కూల్కి వెళ్ళి చదువుకున్నాం. అయితే ఈ స్కూల్కి వెళ్ళి చదువుకున్న మనందరూ కూడా ఒక ఆర్గనైజేషన్ లో పనిచేయడం జరుగుతుంది. అతనికి అన్ని తెలుసున్నప్పటికీ కూడా నలుగురిలోకి వచ్చి మాట్లాడలేడు, నలుగురిలోకి రాలేడు. ఒక్కడు మాత్రం చాలా బాగా మాట్లాడతాడు మనం మాట్లాడితే. సో ఇది మనకి చెప్తోంది ఏంటంటే, ఇప్పుడు నేను తీసుకున్న టాపిక్, మనం డిస్కస్ చేయబోయే టాపిక్, ఫ్యూచర్ ఎడ్యుకేషన్ వితౌట్ స్కూల్స్, ఈజ్ ఇట్ ఇమాజినేషన్ ఆర్ రియాలిటీ అనే దాని విషయంలో కూడా మనకి దీంతో కనెక్టివిటీ ఉంది. ఎలాగండి? ఇప్పుడున్న సొసైటీలో ఎడ్యుకేషన్ అనేటటువంటిది, స్కూల్స్ అనేటటువంటివి సోషల్ మీడియంగా ఉన్నాయి. అలాగే స్కూల్స్ లో చాలా ఇన్ఫర్మేషన్ టీచర్ తోటి మనం తీసుకుంటున్నాం. అలాగే ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది. మన ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసేటటువంటి వాటితోటే ఎక్కువగా ఇన్ఫర్మేషన్ గ్రాస్ప్ చేస్తున్నారు పిల్లలు. ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది.
అలాగే కాకుండా మనకి ట్రెడిషనల్ వ్యూ అనేది కూడా ఒకటి ఉంది. ఎలాగా అంటే మనకి చాలా ఇంతవరకు కూడా స్టూడెంట్ టీచర్ అనేటటువంటి ఒక సాంప్రదాయం ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదంతా ఇప్పటి వరకు వచ్చినటువంటిది. సో ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానంతో పోల్చుకుంటే భవిష్యత్ అనేటటువంటిది ఊహ, రియాలిటీ ఊహగానే ఉంది ఇప్పటి వరకు. అయితే ఒక్కసారి ఒక చిన్న రిక్వెస్ట్, అందరూ కళ్ళు మూసుకోగలరు, అందరూ కళ్ళు మూసుకోగలరు, నా చిన్న రిక్వెస్ట్. ఎస్, అందరూ కళ్ళు మూసుకున్న తర్వాత, నేనే కనుక ఒక విద్యాశాఖ మంత్రి అయితే ఈ రాష్ట్రానికి, నేను ప్రతి స్కూల్స్ కి కాలేజెస్ లోనూ కూడా మొబైల్ ఫోన్ ని బ్యాన్ చేస్తాను. తద్వారా పిల్లల్లో మంచి విద్యని నేర్చుకునే అవకాశం వస్తుంది. సో అందరూ కళ్ళు ఓపెన్ చేసేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినటువంటిది, ఇప్పుడు నేనే కనుక ఒక విద్యాశాఖ మంత్రి అయితే ఈ రాష్ట్రానికి ప్రతి స్కూల్ అండ్ కాలేజీలోనూ కూడా మొబైల్ ఫోన్ బ్యాన్ చేస్తాను డ్యూరింగ్ స్కూల్ అవర్స్ అంటున్నాను. సో ఇప్పుడు చెప్పినటువంటిది ఎఫెక్టివ్ గా ఉందా, ఇందాక చెప్పినటువంటిది ఎఫెక్టివ్ గా ఉందా? కళ్ళు మూసుకున్నప్పుడు మనం స్టూడెంట్ కళ్ళు మూసుకుని వింటున్నప్పుడు ఆ ఎమోషన్స్ ఎప్పుడైతే కనెక్ట్ అవ్వవో వాళ్ళు ఇన్ఫర్మేషన్ తో డిస్కనెక్ట్ అవుతారు. అందువల్ల ఫ్యూచర్ లో వితౌట్ స్కూల్స్ అనేటటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఇది ఒక డిసడ్వాంటేజ్ గా, డ్రాబ్యాక్ గా చెప్పచ్చు. అయితే మరి స్కూల్స్ లేకుండా ఎడ్యుకేషన్ ఉంటుంది, అది అడ్వాంటేజా? ఎస్, అడ్వాంటేజ్. పర్సనల్ స్ట్రెంగ్త్, పర్సనల్ ఇంట్రెస్ట్స్ ని కూడా వాళ్ళు చాలా బాగా గెయిన్ చేయొచ్చు, ఒకటి. రెండోది, టైం ఎప్పుడైనా సరే ఫ్లెక్సిబుల్ టైం, ఈజీగా ఫ్లెక్సిబుల్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లాస్ ఎప్పుడు వినొచ్చు. రెండోది, మూడోది గ్లోబల్ యాక్సెస్ ఉంటుంది. నాలుగోది టైం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, గ్లోబల్ యాక్సెస్ ఉంటుంది, డెవలప్ అవుతారు. అలాగే వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ ని వాళ్ళు ప్రాజెక్ట్ ఓరియంటెడ్ గా పనిచేసే అవకాశాలు చాలా ఉంటాయి. అయితే ఇక్కడ ఎప్పుడైతే స్కూల్స్ ప్రస్తుతం ఉన్న విధానంలో కమ్యూనిటీ డెవలప్మెంట్, కోఆర్డినేషన్, అలాగే సోషలైజ్ అవ్వడం, అంటే మన అభిప్రాయాలని పక్క వాళ్ళతో పంచుకున్నప్పుడే అది నిజమైనటువంటి డెవలప్మెంట్ వైపు వెళ్ళగలదు. అదే ఇండివిజువల్ గా ఉండడం వల్ల వాళ్ళలో ఇంట్రావర్ట్ అభిప్రాయాలు అనేటటువంటివి పెరగడం వల్ల సోషలైజ్ అవ్వలేకపోవడం, దానివల్ల షేరింగ్ అనేటటువంటి అభిప్రాయాలు తగ్గిపోవడం అనే లక్షణం తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇది డిసడ్వాంటేజ్. అడ్వాంటేజెస్ పర్సనలైజ్డ్ గా ఉన్నాయి, అలాగే మరి స్కూల్స్ లేకుండా ఎడ్యుకేషన్ వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏమిటంటే ఆ డిసడ్వాంటేజెస్, ఇక్కడ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అనేది అడ్వాంటేజ్ గా చెప్పుకున్నట్లయితే, ఇక్కడికి వచ్చేసరికి ఇండిసిప్లైన్డ్ స్టాండర్డైజేషన్ ఉండదు టైమింగ్ లో. అంటే దానివల్ల ఇండిసిప్లైన్ టైమింగ్స్ అనేటటువంటివి అలవాటయ్యే అవకాశం ఉంది. సోషలైజ్ అవ్వలేకపోవడం, తద్వారా ప్రాపర్ డెవలప్మెంట్, షార్ట్ టైంలో డెవలప్మెంట్ అనేటటువంటిది లేకపోవడం జరుగుతూ ఉంటుంది. కేవలం ఎక్కువ స్క్రీన్ టైం అయిపోతూ ఉంటుంది. మరి సెల్ఫ్ గా చదువుకోవడం, వాళ్ళ ఇంట్లోనే ఉండంటే ఎక్కువ స్క్రీన్ టైమే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. గ్లోబల్ యాక్సెస్, స్టాండర్డ్స్ అన్ని కూడా పెరుగుతాయి. బట్ స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అయ్యేటటువంటిది ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అదే విత్ స్కూల్స్ అనేటటువంటి అయితే ఏమవుతుంది, మనకి స్ట్రెస్ రిలీఫ్, షేరింగ్ ఆఫ్ ఎలా షేర్ చేసుకుంటున్నామో, మనం ఫోన్లో మాట్లాడినా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఎమోషన్స్ తోటి షేర్ చేసుకోవడం వల్ల రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి వితౌట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్, వితౌట్ స్కూల్స్ ఈజ్ ఇమాజినేషన్ నౌ, ఈజ్ ఇట్ రియాలిటీ? Education without the schools is only the imagination. Thank you very much. Yes, madam, very good. సార్ రికార్డింగ్ ఆపండి ఒకసారి.
జాయిన్ అవ్వడం జరిగింది. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మెంటల్ హెల్త్ అవేర్నెస్ అండి. ఇట్స్ హై టైమ్ నౌ. మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యు థింక్ యు బికమ్, సెడ్ బై గౌతమ్ బుద్ధ. మనం ఏం ఆలోచిస్తామో అదే చేస్తూ ఉంటాం. అటువంటప్పుడు ఎటువంటి విషయాలు ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్న దాని పట్ల మనకి ఒక స్పష్టత లేదు కదా. దీని గురించే శ్రీకృష్ణుడు అర్జునుడితో భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెప్పాడండి. దాన్ని మనం నిత్యం వినే విష్ణు సహస్రనామంలో కూడా చెప్పడం అయితే జరిగింది. శాంతాకారం భుజగ సైన్యం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. యోగి హృద్యానగమ్యం అంటే మైండ్ఫుల్నెస్. దీన్నే ధ్యానం అని, మెడిటేషన్ అని, కొంతమంది అయితే మంత్రోపదేశం తీసుకుని మనకి కౌంట్ చేస్తారు కదండి 108 సార్లు అని కట్టని, దాన్ని గురువు గారు ఉపదేశించారని చెప్తారు. ఏ విధంగా తీసుకున్నా మన దృష్టిని ఒక విషయం పైన ఉంచడం అన్నదే చెప్తూ జరిగింది. దాన్ని మనం ధ్యానం అంటాం. ధ్యానం చేసే పద్ధతి ఎలా ఉండాలో ఇప్పుడు మీకు నేను చెప్తున్నానండి. మొదటిగా ఒక పీస్ఫుల్ అయిన ప్లేస్ కానీ రూమ్ కానీ తీసుకుని అందులో సుఖ స్థిర ఆసనంలో కూర్చుని వేళ్లలో వేళ్లు కలుపుతూ కళ్ళు 2 మూసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని అయితే గమనిస్తూ ఉండాలి. దీన్ని ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ఒక చిన్న కథ చెప్తున్నానండి. అనగనగా ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు తపస్సు చేసి దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమయగానే అతను ఏం కోరుకున్నాడో తెలుసా అండి? ఏంటంటే నాకు ఒక భూతం కావాలి. నేను మనసులో ఏమనుకుంటానో ఆ భూతం అది చేసేస్తూ ఉండాలి. నేను చెప్పేలాగా ఆ పని చేసేస్తూ ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుతాడు. దేవుడు ఏమని చెప్తాడంటే, కన్నయ్య ఇది తప్పు, ఇంకొకటి ఏదైనా అడగరా అని అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసుడు ఏమనుకుంటాడంటే వెనక్కి వెళ్ళి, అమ్మో నేను మంచి వరం కోరుకున్నానేమో, అందుకే ఈ భగవంతుడు ఇవ్వట్లేదు అని మనస్సులో అనుకుంటూ పైకి మాత్రం దేవుడా నాకు ఇదే కావాలి, నాకు ఈ వరమే కావాలి, ఇంకేం వద్దు ఇవ్వి అని చెప్పేసి అడుగుతాడు. సరే తదాస్తు అని చెప్పి దేవుడు అయితే వెళ్ళిపోతాడు. భూతం ఇలా అనుకుంటే అలా చేసేస్తుంది కదండి. వెంటనే మనసులో అనుకుంటాడు నేను రాజ్యంలో ఉండాలని. రాజ్యంలో ఉంటాడు. నాకు బట్టలు కావాలి, నగలు కావాలి అనుకుంటాడు. అవన్నీ చకచక ఈయన అనుకుంటమే తడుగా ఆ భూతం అయితే ఇచ్చేస్తూ ఉంటుంది. బట్ కొంచెం సేపటికి అతని జీవిత అంతం వరకు ఎన్ని పనులు చేయాలో అవి క్షణకాలంలో ఆ భూతం అయితే చేసేస్తూ ఉంటుందండి. చేసేస్తుంటే ఇతని ఆలోచన కోసం కాసేపు కూర్చుందాం అనుకుండగా భూతం ఏం చేస్తుందంటే, నువ్వు నాకు ఏదైనా పని చెప్పకపోయావు అనుకో, నిన్ను చంపి తినేస్తాను, నువ్వు నాకు ఏదైనా పని చెప్తావా లేదా అని అంటూ ఉంటుంది. ఇతను భయంతో పరిగెడుతూ ఉంటాడు. పరిగెడుతూ ఉంటే వెనకాల భూతం వస్తూ ఉంటుంది. ఈలోగా దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యి, నేను ముందరే చెప్పాను కదమ్మా నీకు ఇది వద్దని, నువ్వు మాత్రం వినలేదంటే, దేవుడా ప్లీజ్ ఇది భూతాన్ని మాత్రం తీసుకెళ్ళిపో, నాకు ఈ భూతంతో పని ఏం లేదు, తీసుకెళ్ళిపో అంటే ఒక్కసారి ఇచ్చిన గిఫ్ట్ మేము రిటర్న్ తీసుకోము అని చెప్తాడు దేవుడు. అయితే ఏదైనా చెప్పు తండ్రి, దీన్ని వదిలించే మార్గం చెప్పు అంటే, సరే అది అక్కడ నిత్యం కనిపిస్తుంది కదా, ఆ భూతాన్ని పైకి ఎక్కి కిందకి దిగమని, కిందకి ఎక్కి పైకి దిగమని అని చెప్తాడు. సరే అని చెప్పేసి దేవుడు మాయమైపోతాడు. ఈ భూతాన్ని చెప్తాడు, అది అక్కడ నిత్యం కనిపిస్తుంది కదా భూతం, ఆ నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉండు అని చెప్పేసి అంటాడు. భూతం ఎక్కుతూ దిగుతూ ఉంటుందండి. మనిషి జీవితంలో కూడా చాలా మటుకు ఒత్తిడి, స్ట్రెస్, డిప్రెషన్ ఈ డిజిటల్ వరల్డ్ లో కామన్ అయిపోయింది. కొంతమంది ఈ విషయాల్ని ఎక్కువగా ఓవర్ థింక్ చేయడం వల్ల సూసైడ్ దాకా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇవన్నిటిని మనం తగ్గించాలి అనుకుంటే గనక ధ్యానం మన నిత్య జీవితంలో అవసరం. ఎలా అయితే ఉల్లిపాయ ఒలుస్తున్నప్పుడు ఒక పొర తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకొకటి అలా వస్తుందో, అదే విధంగా మనిషి ఒక కోరిక తీరిన తర్వాత ఇంకొక కోరిక అలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఒక్కసారి మనం ధ్యానం చేసేస్తే ఇవన్నీ అయిపోతాయా? అవ్వవు. కానీ మన ఆలోచనని మనం తగ్గించుకోవచ్చు, పాజిటివిటీని పెంచుకోవచ్చు. ఇవన్నీ కేవలం ధ్యానం చేయడం మాత్రమే సాధ్యం. నేను ఇప్పుడు ఒక సాంగ్ పాడుతున్నానండి. ఇది ఏ రిలీజియన్ కి సంబంధించింది కాదు, జస్ట్ మెడిటేషన్ గురించి మాత్రమే పాడుతున్నాను. పదవే యో మనసా పరమాత్ముని సేవించుటకు, ఎప్పుడు పోదువో ఎరుగవుగా నీటి బుడగరాయి జీవి, ఆలు
ఏది రాదురా నీ వెంట పోయేటప్పుడు నీ తోడు, దానం ధర్మం చేయురా అది నీతో వచ్చునురా, జ్ఞానం గానం చేయుమురా అది నీకు సొంతమురా. ఈ మనిషి జీవితం అశాశ్వతమైంది, కాకపోతే దీని అశాశ్వతం అని మనం అనుకోలేము. కానీ మనకున్న ఒత్తిడిని, కోరిక విధానాన్ని, వీటన్నిటిని కూడా మనం కొద్దిగా తగ్గించుకోవచ్చండి. దీని నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. మీరు ధ్యానం గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే స్వామి వివేకానంద గారు రాసిన ధ్యానం అనే పుస్తకం చదివినట్లయితే మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మనిషి జీవితంలో అన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని చేరే క్రమంలో మనిషి చాలా తొందరపాటు ఒత్తిడికి గురి అవుతూ ఉంటాడు. ధ్యానం చేస్తే గనక డిప్రెషన్ తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మనం ఏమనుకుంటున్నామో అది చేయగలిగే క్యాపబిలిటీ పొందుతుంది. ఈ డిజిటల్ వరల్డ్ లో ముఖ్యంగా లేనిది నిద్ర. నిద్ర అయితే ఖచ్చితంగా పడుతుంది. అందరూ కూడా ధ్యానం చేయండి. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మన ఇంపాక్ట్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఓకే సార్. Your time starts now. Arvier sir. Yeah, please. నా పేరు లక్ష్మణ్. ప్రస్తుత సమాజంలో కొంతమంది జీవితం సంతోషకరంగా ఉంటే, కొద్దిమంది జీవితం తమ లైఫ్ ని తామే స్పాయిల్ చేసుకొని మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురవుతున్నారు. మరొక వ్యక్తి తమ జీవితాన్ని తానే స్పాయిల్ చేసుకొని మెంటల్ హెల్త్ గురవడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని మనం డాక్టర్స్ని అడిగిన, సైకలాజికల్ బుక్స్ చదివిన, భారతదేశం మత వైద్య గ్రంథాలు అన్ని తిరగేసిన చెప్పే సమాధానం ఒకటి, అదే తమ జీవితాన్ని ఇతరులతో పోలి చూసుకోవడం. ఎవరైతే తమ జీవితాన్ని ఇతరులతో పోలి చూసుకుంటారో వారు తమ సంతోషకరమైన జీవితాన్ని తమకు తామే స్పాయిల్ చేసుకొని మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురవుతారని ప్రముఖ అమెరికా రచయిత అయిన డేవిడ్ స్వార్ట్ గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు, ఇంగ్లీష్ లో ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనే బుక్ లో మెంటల్ హెల్త్ అవేర్నెస్ కోసం క్లియర్ గా చెప్పడం జరిగింది 3 పాయింట్ల ద్వారా. అందులో మొదటిది, ఒక వ్యక్తి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురవడానికి ప్రధానమైన కారణాలు ఏమిటి. ఒక వ్యక్తి ఇతరులతో జీవించడం వల్ల, పోల్చుకోవడం వల్ల అది మెంటల్ హెల్త్ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. మూడవది, అసలు ఒక వ్యక్తి ఈ రోజుల్లో సంతోషకరంగా జీవించాలంటే అది దేని మీద ఆధారపడి ఉంటుందని 3 విషయాల ద్వారా డేవిడ్ స్వార్ట్ ఆ బుక్ లో చెప్పడం జరిగింది. ఈ రోజు నేను మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఇట్ ఈస్ హై టైమ్ అనే టాపిక్ ద్వారా ఈ 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజున ఒక వ్యక్తి సంతోషకరంగా ఉండాలంటే ఏం కావాలో తెలుసా? ఆలోచనలు. ఎవరి ఆలోచనలు అయితే పాజిటివ్ గా ఉంటాయో, ఎవరి ఆలోచనలు అయితే సంతోషకరంగా మంచిగా ఆలోచిస్తారో వాళ్ళ జీవితం ఎప్పుడు సంతోషకరంగా ఉంటుంది. అలాగే వారి మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఇలాంటి ఆలోచనలు కొంతమంది మాత్రం ఇతరులతో పోల్చుకుంటున్నారు. పక్కింటి వాళ్ళతోనూ, ఎదిరింటి వాళ్ళతోనూ, సమాజంలో కొద్దిమంది వ్యక్తులతో పోల్చుకుంటున్నారు. నేను వారిలో ఉంటే బాగుండు, వారింట్లోనే మా ఇంట్లో ఉంటే బాగుండు, నేను వారిలాగా జీవిస్తుంటే బాగుందని చెప్పి ఇతరులతో పోల్చుకుంటున్నారు. ఇలా ఇతరులతో పోల్చుకునే విధానాన్నే సోషల్ కంపారిజన్ థియరీ అంటారండి. ప్రముఖ సైకాలజిస్ట్ అందరూ చెప్తున్నారు. మరి ఈ రోజు సోషల్ కంపారిజన్ థియరీ అంటే ఇతరులతో జీవించే విధానం వల్ల ఇండియాలో దాదాపుగా 62% అంటే 72 కోట్ల మంది ఇతరులతో పోల్చుకునే గుణ స్వభావం వల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురవుతున్నారండి. ప్రముఖ ఇండియన్ మోస్ట్ టాప్ మెడికల్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం అవే చెప్తున్నారు రీసెర్చ్ చేసి. ఇదే కాదు, ఈ మెంటల్ హెల్త్ అవేర్నెస్ కోసం భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. భగవద్గీత 3వ అధ్యాయం 35వ శ్లోకంలో చెప్పడం జరిగింది. శ్రేయన్ స్వధర్మ విగుణ పరధర్మ స్వామ షష్ఠి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, దయచేసి మీ జీవితాన్ని ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు. మీ జీవితం మీదే, అది మంచిదైనా చెడుదైనా గొప్పదైనా ఎలాంటిదైనా మీ జీవితానికి మీరే బాధ్యులయ్యండి. ఒకవేళ అలా కాకుండా మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకున్నారనుకోండి, ముందుగా మీ సంతోషాన్ని కోల్పోతారు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు, ఆందోళన గురై డిప్రెషన్కి వచ్చి బాధలన్నీ తట్టుకోలేక చాలా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు గురవుతారని చెప్పేసి ఆ రోజు కురుక్షేత్రంలో అర్జునుడికి కృష్ణుడు చెప్పడం జరిగింది. సో నా ఫ్రెండ్ ఒకసారి బైక్ కొన్నాడు. వాడికి కంగ్రాట్స్ చెప్తాను ఇంటికి వెళ్తే వాడు డెల్లగా కూర్చున్నాడు మంచం మీద. అరే ఏమైందిరా, ఎందుకు డెల్లగా కూర్చున్నావు అంటే పక్కింటాడు కార్ కొన్నాడు అన్నాడు. అరే పక్కింటాడు కార్ కొంటే మనకెందుకు,
ఎదురుంటోడు ఏసీ కొంటే మనకెందుకు? మన జీవితం మనదరా, నువ్వు కొన్న దానికి నువ్వు బయట కష్టపడి కొన్నా, రూపాయి నువ్వు దాచిపెట్టుకున్నావు, దానికి నువ్వు సంతోషించాలి కదా అని అనమాట. లేదురా పక్కింటోడు కారు కొన్నాడు, అందరూ ఆడ కోసమే చెప్పుకుంటారు, ఇక్కడ నాకు కోసం ఎవ్వరు మాట్లాడుకోరు, బయట కొన్నారని చెప్పి. సో సమాజంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ వీడికి ఉన్న దానికి సంతోషపడట్లేదు. దేవుడు నాకు మంచి కష్టపడి నేను బైక్ కొనుక్కున్నాను అలాగే చెప్పి ఇతరుల సంతోషం ఉంటే చూడలేకపోతున్నారు. ఇది మెంటల్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. చూడు, పక్కింటి పద్మకి 600కి 590 మార్కులు వచ్చాయి, నీకు చూడు 450 మార్కులు వచ్చాయి. మళ్ళీ సేమ్ స్కూల్, సేమ్ ఫీజు. పిల్లల మార్కుల్ని ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆ విద్యార్థి మనిషి ఎంత మానసిక శోభకు గురవుతుంది. సో మనం ఎప్పుడు ఇతరులతో పోల్చకూడదు, వారి మెంటల్ హెల్త్ చాలా డిస్టర్బ్ అవుతుంది. మనము వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఒక ఫాదర్గా, ఒక తల్లిగా మనం ఏం చేస్తే వారి లైఫ్లో ఇంకా సక్సెస్ అవుతారు అని దాని వైపు మనం ప్రోత్సహించాలి. సో ఈ రోజులో వివాహ శుభకార్యాలు, ఫంక్షన్లు చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. గ్రాండ్ గా చేయడంలో తప్పులేదు, కానీ చాలా మంది బంధువులతో, స్నేహితులతో, ఈదులో ఉన్న వాళ్ళతో, ఊరులతో పోల్చుకొని అందరికన్నా నేనే గ్రాండ్ గా చేయాలి, నా కోసం గొప్పగా చెప్పుకోవాలి. సో తమ స్థాయికి మించి ఇలా ఫంక్షన్లు గ్రాండ్ గా చేయాలని ఇతరులతో పోల్చుకుంటూ అప్పులు చేస్తున్నారు. పక్కింటికి ఏసీ ఉంటే మన ఇంట్లో ఏసీ ఉండాలి, పక్కింట్లో 50 టీవీ కొంటే మన ఇంట్లో టీవీ, అది అవసరం లేకపోయినా 32 చాలు మన రూమ్కి, కానీ 55 ఇంచెస్ టీవీ కొంటారు కేవలం ఇతరులతో పోల్చుకొని నేను కూడా గొప్పగా జీవిస్తున్నానని చెప్పేసి. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మన జీవితం, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఆ విధంగా ఉండకూడదు. మన జీవితం ఏ విధంగా ఉండాలంటే, వాళ్ళ దగ్గర ఆస్తులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, సమాజంలో అధికారం ఉండొచ్చు, బట్ మన జీవితాన్ని వాళ్ళతో పోల్చుకోకూడదు. మన ఆలోచనలు ఎలా ఉండాలంటే, మన ఆలోచనలు ఎప్పుడు, మనం అందరూ ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా, అక్కడ చాలా మందికి ఆరోగ్యం ఉండదు, దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. మనం ఒక్కసారి బస్ స్టాప్కి వెళ్దామా, చాలా మంది రాత్రిపూట అక్కడ సెంటర్లో పడుకుంటారు, బట్ మన జీవితంలో మంచిగా ఇల్లు ఉంది. మనం ఒక్కసారి ఉద్యోగం, పెళ్లి, పిల్లలు ఇవి లేకుండా సమాజంలో చాలా మంది బాధపడుతున్నారు, బట్ మనకు అవన్నీ ఉన్నాయి. ఎందుకో తెలుసా, మనం ఎంతో కష్టపడి సంపాదించుకుని అదే విధంగా దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చింది. సో మనం ఏం చేయాలంటే, మన దగ్గర ఏమున్నాయో వాటికి మనం కష్టపడి ఉన్నాం కాబట్టి దానికి ఎప్పుడు కృతజ్ఞత ఉండాలి. అలాగే దేవుడు ఇచ్చిన దానికి మనం ఎప్పుడు కూడా మన మంచితనం ఇచ్చారు కాబట్టి దానికి మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మన లక్ష్యాలు ఎప్పుడు మన మీద ఆలోచించాలి, ఇతరుల కోసం ఆలోచించకూడదు. అదే విధంగా ఏం చేస్తే నా లైఫ్ సక్సెస్ అవుతుంది, ఏం చేస్తే నా జీవితంలో నా ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా జీవించగలము, దానికోసం మాత్రం ఆలోచించాలి. ఈ రోజు నేను మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనే టాపిక్ ద్వారా చెప్పాలనుకునే కీ పాయింట్స్ ఏంటంటే, మెంటల్ హెల్త్ తో మన సంతోషంగా ఉండాలంటే మన ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. సో నెంబర్ 1, ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకోకండి. నెంబర్ 2, ఎప్పుడు కూడా నీకు ఉన్నదానికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. నెంబర్ 3, ఎప్పుడు కూడా నీ జీవితంలో నీ లక్ష్యం మీద మనం ఉండాలి, ఎప్పుడు ఇతరుల కోసం ఆలోచించుకోవాలి. అందుకే ది గ్రేట్ అమెరికా మాజీ అధ్యక్షుడైన థియేటర్ రూజ్వెల్ట్ కూడా ఒక మంచి మాట చెప్పారు, గ్రేట్ పర్సన్. ఎప్పుడు కూడా ఎవరైతే ఇతరులతో పోల్చుకోరో వారి జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, చాలా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, జీవితాంతం సంతోషంగా ఉంటారు. సో ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే ఆలోచన ముఖ్యం, ఆలోచన బాగుంటే మెంటల్ హెల్త్ బాగుంటుంది. అందుచేత నువ్వు ఎప్పుడు కూడా మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉంటే ఫిజికల్ హెల్త్ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో మన ఆలోచనలు మంచిగా ఉండాలి, అలాగే మన జీవితం కూడా చాలా మంచిగా కూడా ఉంటుంది. అప్పుడే జీవితాంతం మెంటల్ హెల్త్ తో పాటు ఫిజికల్ స్ట్రెంత్ కూడా మన దగ్గర చాలా. ది ఎండ్. జై హింద్. ఓకే, Your time starts now, sir. I'm Srinivas. ఈ రోజు నా టాపిక్ స్కూల్స్ వితౌట్ ఫ్యూచర్ వితౌట్ స్కూల్స్, ఇమాజినేషన్ ఆఫ్ రియాలిటీ. తోలుబొమ్మలాటలు పోయే, నాటకాలు వచ్చాయి, నాటకాలు పోయే, సినిమాలు వచ్చాయి, ఓటీటీలు వచ్చాయి, సినిమా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ప్రతి రంగంలో మార్పు అనేది అనివార్యం, చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. అలాగే విద్యా రంగంలోనూ కాలానుగుణంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఋషుల ఆశ్రమాల్లో కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి విద్య లింగ, మత, కుల వివక్షలకు దూరంగా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న విద్యా విధానం గురుముఖత, పాఠశాలలో విద్యార్థులు నేర్చుకునేటటువంటి విద్యా విధానం. ఈ పాఠశాల విద్యా విధానం అనేక విజయాలు సాధించింది. ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇటువంటి మేధావులంతా కూడా ఈ విద్యా విధానంలో చదువుకున్న వాళ్ళే. అయితే ఇందులో ఉన్న లాభాలు ఏంటో ముందుగా చూద్దాం. నెంబర్ 1, సోషలైజేషన్. స్కూల్ ఈజ్ ఎ మినీ సొసైటీ. అక్కడికి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు పిల్లలు వస్తారు. అందువల్ల ఫస్ట్ సొసైటీలో మింగిల్ అవ్వాలంటే స్కూల్కి వెళ్ళాలి. నెక్స్ట్, హ్యూమన్ కనెక్షన్.
హ్యూమన్ రిలేషన్స్, తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కాకుండా బయట వాళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం ఇక్కడే కుదురుతుంది. అదేవిధంగా ఎమోషనల్ డెవలప్మెంట్, అలాగే క్యారెక్టర్ డెవలప్మెంట్, వాల్యూస్ నేర్చుకోవడం, ఇవన్నీ కూడా స్కూల్స్ ద్వారానే సాధ్యం అవుతాయి. కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల్లో కళలు, నైపుణ్యాలు బయటికి తీసే అవకాశం ఉంది. ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, గేమ్స్ ఉంటాయి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ పర్సనాలిటీకి ఈ పాఠశాల విద్యా విధానం అనుకూలంగా ఉంది. అయితే కాలంతో పాటు ఇందులో కూడా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఉన్న పాఠశాల విద్యా విధానం విద్యార్థుల యొక్క భవిష్యత్తు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకి అవసరమైన నైపుణ్యాలు అయితే నేర్పడలేదు. అంతేకాకుండా అన్ని స్థాయిల విద్యార్థులకు ఒకటే సిలబస్, తెలివైన వాడికి ఒకటే సిలబస్, వెనకబడిన వాడికి ఒకటే సిలబస్. అంతేకాకుండా చాలా పల్లెటూళ్ళలో, గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ పాఠశాలలు లేవు. బడులే లేని పల్లెటూళ్ళలో చదువే రాని పిల్లలకు ఎవరో తోడు వస్తారని, ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని శ్రీశ్రీ అన్నట్టుగా ఉంది కొన్ని చోట్ల పరిస్థితి. COVID-19 నేపథ్యంలో ఆల్టర్నేటివ్ లెర్నింగ్ మెథడ్గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమల్లోకి వచ్చింది. ఇందులో ఉండే లాభాలు ఏంటో చూద్దాం. స్కూల్ బిల్డింగ్స్, లైబ్రరీస్, ల్యాబ్స్, ఉపాధ్యాయుల జీతాలు, ఇవన్నీ కూడా ఈ ఖర్చులన్నీ కూడా తగ్గించుకోవచ్చు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా. అలాగే ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఎక్స్పర్ట్ టీచర్స్ ద్వారా క్వాలిటీ టీచింగ్ మనం తీసుకోవచ్చు. అంతేకాకుండా టెక్నాలజీ ద్వారా, ఆడియోస్, వీడియోస్ ద్వారా ఏ సబ్జెక్ట్నైనా తేలిగ్గా నేర్చుకోవచ్చు. అదేవిధంగా విద్యార్థి వ్యక్తిగత అవసరాలకి అనుగుణంగా నచ్చిన కోర్సు ఎంపిక చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్ ఫోన్స్ దాదాపుగా అందరి చేతుల్లో ఉంటున్నాయి కాబట్టి ఈరోజు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. తర్వాత ఈ ఆన్లైన్ విద్య ద్వారా లైఫ్ లాంగ్ కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు. అయితే ఇందులో ఉండే సమస్యలు ఏంటో కూడా చూద్దాం. నో క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్, కుర్రాడు బెడ్రూమ్లో కూర్చుని పడుకుని పాఠాలు వినే పరిస్థితి, లేదా ఏదో తింటూ వినే పరిస్థితి, ఫోకస్ ఉండదు. నో టీచర్ సూపర్విజన్, కుర్రాడు బిహేవియర్ కరెక్షన్కి అవకాశం లేదు. సోషలైజేషన్ ఉండదు, నో సోషల్ ఇంటరాక్షన్, నో ఫిజికల్ యాక్టివిటీ. ఒక బంధువు కుర్రాడిని అడిగాడట, ఎరా ఈ మధ్య లావ్ అయిపోతున్నావు, గేమ్స్ ఏం ఆడడం లేదా? లేదా అంకుల్, మా అమ్మ నాకు సెల్ ఫోన్ ఇవ్వడం లేదు అన్నాడు. అంటే వాడి దృష్టిలో సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ పట్టుకుని వీడియో గేమ్సే గేమ్స్, ఇతర గేమ్స్ వాడికి తెలియవు. అటువంటి పరిస్థితి. చాలా మంది విద్యార్థులు సోషల్ మీడియాకి బానిసలు అయిపోతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాల్లో రీల్స్ చేసుకుంటూ గంటల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యా విధానం ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం ఆలోచించాలి. అంతేకాదు, ప్రభుత్వాలు ఏ నిర్ణయాలైనా తీసుకునే ముందు, విద్యా విధానాలు మార్చే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, ఈ విధంగా క్షేత్ర స్థాయిలో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఈ మధ్యకాలంలో అందరూ ఇంగ్లీష్ నేర్చుకోబోయి తెలుగు మర్చిపోయినటువంటి పరిస్థితి. నేను 38 సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్నాను. స్కూల్ అసిస్టెంట్గా, హై స్కూల్ హెడ్ మాస్టర్గా, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్గా, SSCలో అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్గా 2 ఏళ్ళు పనిచేశాను. నా అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఫార్మల్ స్కూలింగ్ ఉండాలి, పాఠశాలలు ఉండాలి, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు ఉండడం అవసరం. తర్వాత మెచ్యూరిటీ వచ్చాక సెల్ఫ్ లెర్నింగ్ చేయాలనే ఆసక్తి, ఆ శక్తి వచ్చిన తర్వాత డిగ్రీ స్థాయిలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ పెడితే సక్సెస్ అవుతుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చింది, బ్యాంకులు మూతపడ్డాయా? లేదు. ఆన్లైన్ షాపింగ్ వచ్చింది, షాపులు మూతపడ్డాయా? లేదు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చింది, స్కూల్స్ మూతపడాలా? వద్దు, పడకూడదు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కెనాట్ రీప్లేస్ టీచర్. AI కెనాట్ రీప్లేస్ టీచర్. నథింగ్ కెన్ రీప్లేస్ టీచర్. ఆచార్య దేవో భవ. కబీరు ఒక మాట అన్నాడు, గురువు దైవం నాకు ప్రత్యక్షం అయితే ముందుగా గురువుకి నమస్కారం చేస్తాను,
ఎందుకంటే ఆ భగవంతుడు నాకు పరిచయం చేసింది గురువు కనుక. కాబట్టి గురువు స్థానం ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆఫ్లైన్ గురువులైనా ఆన్లైన్ గురువులైనా గురు శిష్య సంబంధాలు బాగుంటేనే వ్యవస్థలు బాగుపడతాయి. సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్, అలెగ్జాండర్ ఎంత గొప్ప గురు శిష్య పరంపర. అలాగే మన భారతదేశంలో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద ఎంత గొప్ప గురు శిష్యులు. అలాగే సమర్థ రామదాసు, ఛత్రపతి శివాజీ, ఇటువంటి గురు శిష్యులు చరిత్రలే మార్చారు. అటువంటి విద్యా విధానం మనకు రావాలని మనసారా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు రామకృష్ణ కనగిరి. నేను రీజియన్ 5 నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఫ్యూచర్ వితౌట్ స్కూల్స్. ఇప్పుడే ఇద్దరు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మన ప్రముఖ తెలుగు కవి వేమన గారు ఏమని చెప్పారంటే, గురువు లేక విద్య గురుతుగా దొరకదు, గురువు లేక విద్య గురుతుగా దొరకదు, నృపతి లేక భూమి నియతిగాడు, గురువు విద్య లేక గురుధర దివ్యజౌనే విశ్వదాభిరామ వినురవేమ. కవి ఏమని చెప్పాడంటే, ఒక భూమి లేదా ఒక రాజ్యం రాజు లేకుండా సక్రమంగా ఎలాగైతే పరిపాలించబడదో, గురువు లేనటువంటి విద్య కూడా అది సక్సెస్ అవ్వదు, అది సరిగా అవ్వదు. అలాగే గురువు విద్య లేకుండా ఒక పిల్లవాడు జ్ఞాని ఎలా అవుతాడు అని చెప్పేసి మన కవి వేమన గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. అయితే అసలు విద్యా వ్యవస్థ అనే విషయం మీద మాట్లాడాల్సి వస్తే కనుక, మన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, బలరాముడు సాందీపని దగ్గర గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. కౌరవులు, పాండవులు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, ఎక్కడో ఉండేటువంటి ఆశ్రమంలో దగ్గరికి వెళ్ళి గురువుకి సేవ చేస్తూ, సపర్యలు చేస్తూ, వాళ్ళు గురువు పెట్టినటువంటి తింటూ, వాళ్ళ యొక్క రాజరికాన్ని, నేను రాకుమారుడిని, నేను రాజుని, నాకు ఇన్ని అధికారాలు ఉన్నాయి, ఇంతమంది సేవకులు ఉన్నారు అని ఎక్కడా కూడా ఇవ్వకపోకుండా గురువు ఏదైతే చెప్పాడో అదే విద్యను అభ్యసించి వారు వారి యొక్క జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళడం జరిగింది. అదే తర్వాత త్రేతాయుగంలో శ్రీరాముడు కానివ్వండి లేదా లక్ష్మణుడు కానివ్వండి, వీళ్ళు కూడా వశిష్ఠ విశ్వామిత్ర గురువుల దగ్గర, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, గురువుల దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసించడం జరిగింది. ఇది చక్కటి విద్యా వ్యవస్థ. ఆ తర్వాత మన ఈ రీసెంట్ గా వస్తే, ఆ తర్వాత రాచరికంలో కూడా రాజులు కూడా తమ యొక్క బిడ్డల్ని లేదా తమ యొక్క పిల్లల్ని వేరే ఒక గురువు దగ్గరికి, నిష్ణాతులైనటువంటి మేధావుల దగ్గరికి పంపించి విద్య నేర్పించి తర్వాత వారికి రాచరిక బాధ్యతలు ఇచ్చారే తప్ప పర్టికులర్ గా ఎలాగంటూ ఏం చేయలేదు. దీని తర్వాత వచ్చినటువంటి విద్యా వ్యవస్థ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అది గురు కేంద్రీకృత విద్యా విధానం, అంటే గురువు కేంద్రకంగా జరిగేది. తర్వాత రోజుల్లో వచ్చినటువంటి విద్యా విధానం ఏంటంటే విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానం. ఏదైతే ఇప్పుడు మనం నడుస్తుందో గత 2 శతాబ్దాలుగా ఒక స్కూల్ ఉంటుంది, అట్మాస్ఫియర్, అక్కడికి కుల మత భేదాలు లేకుండా అందరూ వచ్చి కూర్చొని చదువుకుంటారు. అది ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా వ్యవస్థ. చాలా చక్కగా ఎవరెవరో వస్తారో అందరూ కూర్చుంటారు, పిల్లలందరూ ఉంటారు, ఉపాధ్యాయుడు వస్తాడు, ఒక కాన్సెప్ట్ చెప్తారు చక్కగా. అది నిజంగా చాలా హ్యాపీ. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉంది. అయితే మొన్న COVID-19 తర్వాత ఈ ఆన్లైన్ క్లాసెస్, ఇప్పుడు ఏదైతే మనం జూమ్ మీటింగ్ లో అలాంటి ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం, పిల్లల్ని మోటివేట్ చేయడం, పిల్లలకు చెప్పించడం, అందులో చాలా మంది పిల్లలు ఆ మొబైల్స్ మిస్యూజ్ చేయడం జరిగింది. కొద్దిమంది డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. అవన్నీ కాన్సెప్ట్ వేరే. అయితే ఈ విద్యా విధానంలో జరిగేటువంటిది ఏంటంటే, మనకి ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానంలో మన పిల్లలు ఈ గ్లోబలైజేషన్ తర్వాత ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి వస్తే అది మంచా చెడు అనేటువంటిది మనం గనక ఒకసారి గుర్తు చేసినట్లయితే గనక, గత ప్రభుత్వం ఒక విద్యా విధానాన్ని, నూతన విద్యా విధానాన్ని, మన ప్రభుత్వం ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి 8వ తరగతి పిల్లలందరికీ కూడా ట్యాబులు ఇవ్వడం జరిగిందండి. ఆ ట్యాబులు, నేను ఒక టీచర్గా చెప్తున్నాను, ఆ ట్యాబులు ఇచ్చిన తర్వాత దానికి సిమ్లెస్ ట్యాబులు ఇచ్చి ఆ ట్యాబులను రెగ్యులర్ గా నెట్ కనెక్ట్ చేయడం వల్ల వాళ్ళు వేరే యాప్లు డౌన్లోడ్ చేయకుండా, దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి వాటిని పర్టికులర్ గా ఇంక దేనికి పని చేయకుండా బైజూస్తో ఒప్పందం పెట్టుకుని ఆన్లైన్ క్లాసులు పెడదామని చెప్పి చాలా ట్రై చేస్తే, ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలు ఆ ట్యాబుల్ని, దాంట్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేసి అనేక యాప్లు డౌన్లోడ్ చేసి దాన్ని మిస్యూజ్ చేసి ఫ్రీ ఫైర్ లేదా రీల్స్, ఇన్స్టాలు, ఫేస్బుక్లు, వాట్సాప్లు అన్నీ కూడా ఆ మొబైల్లో వాడడం జరిగినటువంటిది సిచ్యువేషన్.
అంటే ఆన్లైన్ వరకు చూసుకుంటే పిల్లలే ఈ మైండ్ సెట్ లో వాళ్ళకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంత పర్ఫెక్ట్ కాదని చెప్పడం. ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్స్ లేకుండా ఎలా ఉంటుందనే దాని మీద ప్రస్తుత 9th క్లాస్ ఇంగ్లీష్ లో దే ఫన్ దే హ్యాడ్ అనేటువంటి ఒక చక్కటి లెసన్ ఉందండి. అది ఆఫ్టర్ 2150 2150 సంవత్సరానికి విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది అనే దాని మీద అనే కాన్సెప్ట్ మీద ఈ పాఠం పెట్టడం జరిగింది. ఆ పాఠంలో ఏంటంటే ఒక విద్యార్థి వాళ్ళ ఇంట్లో ఒక 4 గోడల మధ్య కూర్చుని ఒక డిజిటల్ స్క్రీన్ మీద లెసన్ చెప్తూ ఉంటే ఆ టీచర్ వస్తాడు, ఎదురుగుండా స్క్రీన్ మీద కనిపిస్తాడు, ఒక కాన్సెప్ట్ తీసుకుంటారు, ఆ కాన్సెప్ట్ వివరించేసి వెంటనే ఒక టెస్ట్ పెడతారు, ఆన్లైన్ టెస్ట్. ఎస్, అవుట్ ఆఫ్ 20కి నీకు 18 మార్క్స్ వచ్చినాయి, గుడ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు తప్ప పిల్లవాడు విద్యార్థి రీచ్ అయ్యాడా లేదా కాన్సెప్ట్ ని ఎక్కడా కూడా క్వశ్చన్ చేయరండి. కాబట్టి ఆ లెసన్ లో అందులో ఇంకొక అబ్బాయి ఏమని చెప్తారంటే, మా చిన్నతనంలో మా తాతల టైంలో ఇలాంటి ఆన్లైన్ క్లాసులు లేవట, వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్ అంటే అది పేపర్ తో తయారు చేస్తారు, ఆ బుక్ ని ఒకటి రిఫర్ చేస్తే బ్యాక్ పేజ్ లో మనకి ఏం కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అది చక్కటి చాలా మంచి లెసన్ అండి. నేను ఆ లెసన్ చెప్పడం జరిగింది. అందులో ఈ మెకానికల్ టీచర్ కి రియల్ టీచర్ కి డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. రియల్ టీచర్ విద్యార్థి స్థాయి దగ్గరికి వెళ్ళి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి వాడికి అర్థమైందా లేదా, వాడు నన్ను రీచ్ అయ్యాడా లేదని చెప్పేసి రియల్ టీచర్ ప్రతి పాయింట్ అవసరమైతే రిపీట్ చేసి చెప్తాడు. వేరే మెకానికల్ టీచర్ ఏం చేస్తారంటే ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేసి వెళ్ళిపోయి ఒక టెస్ట్, ఆన్లైన్ టెస్ట్ పెట్టేసి ఆ రోజు అయిపోయిందని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. ఈ రియల్ విద్యా విధానానికి అదే ఆన్లైన్ విద్యా విధానానికి తేడా చెప్పాల్సి వస్తే, ఆన్లైన్ విద్యా విధానంలో పిల్లలు ఏం చేస్తారంటే వీడికి సమాజంతో సంబంధం ఉండదు. రియల్ విద్యా విధానానికి వస్తే ఆ క్లాసులో ఉన్నటువంటి సమాజంలో రకరకాల కులాలతో కానీ రకరకాల మతాల పిల్లలతో కానీ సత్సంబంధాలు నెలకొల్పడం వల్ల రేపటి ప్రపంచంలోకి వస్తే సక్సెస్ఫుల్ గా బ్రతకగలడు. ఈ ఆన్లైన్ క్లాసులో చదువుకున్నటువంటి విద్యార్థి సమాజం బయటకు వస్తే వాడు పాపం ఈ సమాజంతో మింగిల్ అవ్వలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈ ఆన్లైన్ విద్యా విధానంతో పాటు ఈ రెండు ఏదైతే ఒక బండిని లాగాలంటే 2 ఎద్దులు అవసరమో, ఆన్లైన్ విద్యా విధానము కావాలి, ఈ రియల్ స్కూల్స్ కూడా కావాలి. రియల్ స్కూల్స్ గురువు లేకపోతే గనక గురువు లేని విద్య గుడ్డిది. ఏంటండి? గురువు లేని విద్య గుడ్డిది. నువ్వు ఎంత చెప్పు, ఏ విద్య అయినా సరే గురువు లేకుండా అది సక్సెస్ కాదని చెప్పేసి చెప్పదలుచుకున్నాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ. Yes, sir. Your time starts now. Good evening all. Myself Rajesh Paila. Going into the topic. Sa vidya yavamuktaye. Sa vidya yavamuktaye. Whatever liberates, that is knowledge. విముక్తి కలిగించేదే జ్ఞానం అంటే. ఇక్కడ జ్ఞానం అనేది ఎలా వస్తుంది? జ్ఞానం అనేది ఇట్స్ ఎన్ ఎడ్యుకేషనల్ ప్రాసెస్, ఇట్స్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్. ఇప్పుడు మనం డిబేటబుల్ టాపిక్, ఫ్యూచర్ వితౌట్ స్కూల్స్ ఈజ్ అన్ ఇమాజినేషన్ ఆర్ రియాలిటీ. ముందు మనం తెలుసుకునే ముందు అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, స్కూల్స్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అది తెలుసుకోవాలి. మోడర్న్ డేస్ లోని మన భారతదేశంలో ఇండియాలోని ఒక రెవల్యూషనరీ స్టెప్ పడింది 2019లో. 86వ భారత రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చేసి ప్రతి విద్యార్థికి 4 నుంచి 16 సంవత్సరాలు మధ్య గల ప్రతి విద్యార్థికి విద్య అనేది ఫండమెంటల్ రైట్ కింద చేసి వాళ్ళని స్కూల్కి ఖచ్చితంగా పంపించవలసిందే. అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 45 ప్రకారంగా ప్రతి తల్లిదండ్రులు విద్యార్థుల్ని, వాళ్ళ యొక్క పిల్లల్ని ఏ పనికి పంపించకుండా బడికి పంపించి వాళ్ళకి చక్కనైన విద్యను అందించి వాళ్ళని ఒక మెరుగైన భవిష్యత్తు కోసం తీర్చిదిద్దాల్సిందే. ఇది మన భారత రాజ్యాంగం మనకి సమకూర్చింది. ఇది ప్రజెంట్ డేస్. ఇప్పుడు మనం హిస్టారికల్ గా ఒక ఎడ్యుకేషన్ యొక్క, స్కూల్స్ యొక్క ఇంపార్టెన్స్ చూసుకుంటే, స్టార్టింగ్ లోని మన ఇండియాలో వేదిక్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది పునాదులు, రూట్స్ అన్నవి వేదిక్ ఎడ్యుకేషన్ లో ఫామ్ అయ్యింది. ఎలా ఫామ్ అయింది? వాట్ ఈస్ వేదిక్ ఎడ్యుకేషన్? వేదిక్ ఎడ్యుకేషన్ లోని మెయిన్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఏంటంటే గురు శిష్య పరంపర. అంటే ఇట్స్ ఎ బాండ్ బిట్వీన్ గురు అండ్ శిష్య. గురువు గారే దయ్యం, గురువు గారు ఏం చెప్తే అదే. టీచర్ సెంట్రిక్ డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ లో ఏంటంటే ఓన్లీ నాలెడ్జ్ అన్నదే కాదు, చైల్డ్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్, మోరల్ క్యారెక్టర్, ఫండమెంటల్ సెన్స్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్, ఇవన్నీ కలిస్తేనే ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అవుతాడని మన వేదిక్స్ చెప్తున్నాయి. మన వేదిక్స్ లో వేదిక్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురుకులాల్లో స్టార్ట్ అయింది. గురుకులాలు అంటే ఇప్పుడు మోడర్న్ స్కూల్స్.
నెక్స్ట్ వేదిక్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తర్వాత మన ఇండియాలోని భారతదేశంలోని అద్భుతమైన విద్యా సంస్థలు, వరల్డ్ మొత్తం వైబ్రేషన్ కలిగించే విద్యా సంస్థలు గుప్తాస్ టైంలో అరేజ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నలంద, తాక్షశిల, వల్లభి, విక్రమశాలి, ఉజ్జయిన్ ఇలాంటి ఇంటెన్సిటీ గల ఎడ్యుకేషన్ సెంటర్స్ మన గుప్తాస్ టైంలోని లెర్నింగ్ స్కిల్స్ అనేవి చాలా వరల్డ్కే మనం ఇచ్చాము. మనం వేదాసు, ఉపనిషత్సు, భగవద్గీత ఇచ్చి మనం వరల్డ్కి ఒక స్పిరిచువల్ గురు అయ్యాము, స్పిరిచువల్ పాత్ చూపించాం వేకి. ఇలా మనం చూసుకుంటే నెక్స్ట్ గాంధీయన్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీన్ని నాయి తాలీం అంటాం. ఇక్కడ ఏంటంటే స్కూల్స్ యొక్క విద్యా విధానం ఎలా ఉండాలి, నాట్ ఓన్లీ ఇన్ స్టాన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది నాలెడ్జ్ పరంగానే కాదు, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే సెన్స్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్ కలగాలి, రెస్పాన్సిబిలిటీ పెరగాలి, క్యారెక్టర్ బిల్డ్ అవ్వాలి, వాల్యూస్ అండ్ ఎథిక్స్ బిల్డ్ అవ్వాలి. అప్పుడే ఒక పర్ఫెక్ట్ బీయింగ్ సొసైటీకి ఏమైనా చేయగలడు. ఇది మనం గాంధీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ డేస్ ఆఫ్ స్కూల్స్ ఎలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనం ప్రొవైడ్ చేస్తున్నాయి? ప్రజెంట్ కరికులం ప్రకారంగా చూసుకుంటే సింపుల్ గా ఒక వీక్ లో ఒక డే రెడ్ కలర్ డే, ఎల్లో కలర్ డే, గ్రీన్ కలర్ డే అని చెప్పేసి పిల్లలకి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ మెథడ్ లో, ఒక యాక్టివిటీ బేస్డ్ మెథడ్ లోని టీచింగ్ లెవెల్స్ అనేది మారింది. ఎలా అంటే ఒక రెడ్ కలర్ డే, ఓకే హార్ట్ ఈజ్ రెడ్ కలర్, పామోగ్రనేట్ రెడ్ కలర్, టొమాటో రెడ్ కలర్. అంటే ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ స్టార్మింగ్ ఒక యాక్టివిటీ ప్రాక్టికల్ బేస్డ్ లోనే వాళ్ళకి లెర్నింగ్ స్కిల్స్ ఉన్నాయి. చెట్లు నాటాలి, చెట్లు నాటితే దానివల్ల ఆక్సిజన్ వస్తుంది. లేకపోతే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అంటే పొల్యూషన్ ఎలా ఉంటుంది, మనం ఎంత డ్యామేజ్ చేయకూడదు. లేదంటే కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్, ఇట్స్ ఎ యూనిటీ, కంబైన్ టాస్క్, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటుంది. యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఒక పిల్లల్లో ఎంత ఇంటెన్సిటీ చూపిస్తుంది అంటే సింపుల్ గా చేసుకుంటే ఒక రైమ్ చూసుకున్నాం అనుకోండి, ABCDEFG HIJK LMNOP QRST UVWXYZ bread on the butter. If you don't like, go to bed. Come tomorrow morning, I will teach you ABC. ఇలా యాక్టివిటీ బేస్డ్ లోని ప్రతి టీచరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటే స్టూడెంట్స్ లోని రేపు పొద్దున్న వాడు మార్నింగ్ లెగ్గానే ఇలా ఫస్ట్ లెగ్గానే ABCD అనుకుని లెగుస్తాడు. అంటే ఏంటంటే అంత ఇంపాక్ట్ చూపిస్తుంది యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లో. అట్ ద సేమ్ టైము వాళ్ళ పిల్లల్ని చూసి పేరెంట్స్ కూడా చిన్నపిల్లలు అయిపోతారు అప్పటికే. అంటే యాక్టివిటీ బేస్డ్ అనేది ఇన్ డెప్త్ కాన్షియస్ మైండ్ లో అంత స్టిక్ ఆన్ అయిపోతుంటుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి, ఒక జనగణమన అనేది మనం రాసాం అనుకోండి, జనగణమన అని పడతాం. అదే ఒక థియేటర్ లోని ఒక యాక్టివిటీ బేస్డ్ లో ఆల్ కంబైన్ టాస్క్ చేసేటప్పుడు వారు మొబైల్ చూడండి, వాళ్ళు ఏమైనా ఏమైనా అవనియండి, జనగణమన సాంగ్ వేయగానే వెంటనే ఇలా లేచిపోతారు. అంటే ఏంటంటే మన చెస్ట్ 5 inches బ్రాడ్ అవుతుంది, హెడ్ అసలు పేట్రియాటిజం అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఏంటంటే ఇది సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఇది సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం. అంటే ఈ హ్యూమన్ టచ్ అనేది స్కూల్స్ ద్వారాగానే వస్తున్నాయి. ఈ రూట్స్ అనేది స్కూల్స్ లోనే ఫామ్ అయినది. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాము, స్కూల్స్ యొక్క ఇంపార్టెన్స్ చూసాము. నెక్స్ట్ ఏంటంటే స్కూల్ బేస్డ్ లెర్నింగ్, ఆన్లైన్ బేస్డ్ లెర్నింగ్. ఆన్లైన్ బేస్డ్ లెర్నింగ్ చూసామనుకోండి, ఇట్స్ ఎ టెక్నికల్ ఇష్యూ. ఇక్కడ డిసిప్లిన్ ఉండదు, ఇక్కడ ఏంటంటే సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ల్యాక్ అవుతుంది, ఫోకస్ ఓరియంటెడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆర్వీఆర్ గారి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. సో అందరు ఫోకస్ ఎంతో కొంత డైవర్ట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే మన ఇండియా లాంటి కంట్రీలో ఆన్లైన్ బేస్డ్ లెర్నింగ్ ఎంతవరకు ఇంపార్టెంట్, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే, రీసెంట్ యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారంగా 27% హౌస్ హోల్డ్స్ ఓన్లీ ఇంటర్నెట్ కనెక్షన్ అవైలబిలిటీ ఉంది. అంటే మిగతా వాళ్ళకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది అఫోర్డబుల్ కాదు. రెండో పాయింట్, వరల్డ్ ఎకనామిక్ కాంపిటేటివ్ ఇండెక్స్ ప్రకారం మన ఇండియా అనేది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కి 2% ఆఫ్ జీడిపి స్పెండ్ చేస్తుంది. ఇప్పుడు చైనా లాంటి, బ్రెజిల్ లాంటి ఎమర్జింగ్ కంట్రీస్ 6% వరకు స్పెండ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం జీడిపి లెవెల్స్ పెంచకుండా, మన ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచకుండా ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒక డ్రాస్టిక్ గా ఏమీ మూవ్ అయిపోదు, మనకు మిరాకిల్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వెదర్ ఇట్స్ స్కూల్ బేస్డ్ లెర్నింగ్ ఆర్ ఆన్లైన్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూ బేస్డ్ లెర్నింగ్. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా, ఆన్లైన్లో చదువుతున్నావా, ఇవన్నీ కాదు. ఒక వాల్యూ బేస్డ్ లెర్నింగ్ కి మీ పిల్లలు ఉండగలుగుతున్నారా? ఆల్రెడీ మార్టిన్ లూథర్ కింగ్ వంటి చెప్పిన మాటలు, ఇంటెలిజెన్స్ ప్లస్ క్యారెక్టర్ ఈజ్ ద ట్రూ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
కల్టివేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ ద అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. అంటే ఇక్కడ మనకి మేబీ 2047కి మన ఇండియా డెవలప్డ్ నేషన్ అవుతుంది కాబట్టి మేబీ ఇట్స్ పాసిబుల్ ఆన్లైన్ వితౌట్ స్కూల్స్ అన్నది. కానీ వితౌట్ వాల్యూ ఓరియంటెడ్ అనేది మనకు ఉండకూడదు. సో నెక్స్ట్ జనరేషన్కి ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ కింద మనం అందజేయాలి అంటే డెఫినెట్గా వాళ్ళ వాల్యూ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ టువర్డ్స్గా వెళ్ళాలి. ఇదే మన అచీవ్మెంట్. థ్యాంక్ యూ ఆల్. నన్ను నవమాసాలు మోసి నాకు జన్మనిచ్చినటువంటి మాతృమూర్తికి, నా విజయంలో ప్రతిరోజు కూడా అడుగులేస్తూ నా చేయి పట్టుకుని నడిపించినటువంటి నా తండ్రికి, విద్యా బుద్ధులు నేర్పించినటువంటి నా గురువుకి, అలాగే విద్యతో పాటు నైపుణ్యం అవసరమని తెలియజేసినటువంటి ఇంపాక్ట్ గురూజీ ఫౌండేషన్ నిర్మాత అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ రోజు నా ముందున్నటువంటి ఇంత గొప్పటి డిగ్నటరీస్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా కో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు బాగా గుర్తుంది, అది ఏప్రిల్ 19, 2023. నేను నిద్ర లేచాను 2 గంటల సమయంలో, రాత్రి 2 గంటల సమయంలో మంచులు తాగి వస్తూ ఉంటుంటే దాని పక్కన ఉన్నటువంటి గదిలో అంత చీకటిగా ఉంది. కానీ మా తమ్ముడి యొక్క ముఖం అనేది చాలా ప్రకాశవంతంగా ఉంది. ఏంటి ఎంత ప్రకాశంగా ఉన్నాడంటే అది ఆనందంతో కాదు, మొబైల్ ఫోన్ స్క్రీన్ యొక్క లైట్ కాంతి వాడి మీద పడి అంత ప్రకాశవంతంగా ఉంది. సో వీడు ఏం చేస్తున్నాడు నైట్ 2 గంటలకి అని చెప్పి నేను అలా చూస్తూ అబ్జర్వ్ చేద్దామని చూసా. తన యొక్క చెయ్యి మూవ్ అవుతానే ఉంది. అంటే నేను అనుకున్నాను రీల్స్ వీడు స్క్రోల్ చేస్తున్నాడు మా తమ్ముడు అని చెప్పేసి. అయితే ఏం చేస్తాడు, ఒక 10 నిమిషాలు అబ్జర్వ్ చేశా. చూసేటప్పటికి సడన్ గా ఒకనొక టైంలో ఏడ్చేస్తున్నాడు, కేకలెత్తేస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు నాకు భయం వేసేస్తుంది. ఆతృతకి పరిగెట్టి వెళ్ళి చూసి తమ్ముడు నీకేమైందిరా అంటే, అన్నయ్య నేను ఒక పోస్ట్ పెట్టాను కరెక్ట్గా 12 గంటలకి, 2 గంటల సమయంలో ఎన్ని నాకు లైక్స్ వస్తాయని చూద్దాం అనుకున్నాను, ఎన్ని కామెంట్స్ వస్తాయని చూద్దాం అనుకున్నాను. కానీ నాకు వచ్చిన కామెంట్స్ 10 ఉన్నాయి, వచ్చిన లైక్స్ 5 ఉన్నాయి. ఆ 10 కామెంట్స్ కూడా చాలా దారుణంగా పెట్టారు. ఆ 10 కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా లేవు, అన్ని క్రిటిసైజ్ చేసేవే. నాకు చాలా బాధగా ఉందని, నేను తట్టుకోలేకపోతున్నానని అని చెప్పి ఏడ్చేస్తున్నాడు. సో నేను వాడిని మోదార్చడానికి, నాన్న ఇదంతా కామన్, ఇది ఏంటి నువ్వు చిన్న పిల్లల్లో వాదిస్తున్నావు, నువ్వు పాలిటెక్నిక్ చదువుతున్నావు, నువ్వేంట్రా అంటే, లేదని మా ఫ్రెండ్స్ అందరికీ వస్తాను నాకు మాత్రమే రావట్లేదు అని చెప్పి ఏవో ఏడ్చేస్తున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. లేదురా నువ్వు పడుకో అని చెప్పేసి మొబైల్ పక్కన పెట్టేసాను, పడుకోమని చెప్పా. కానీ తెల్లవారుజాము వరకు అటు పడుకోనే లేదు, దాని గురించి ఆలోచిస్తున్నాడు. నేను నాకు రావట్లేదు, ఏం చేస్తా వస్తే చెప్పాను, నేను పెద్దోడు కదా టెక్నిక్స్ చెప్పాను. కానీ దీనికి టెక్నిక్సా నాకు అనిపించింది. ఓకే, ఈ యాప్స్ ఏదైతే ఉన్నాయో మమ్మల్ని వెనక్కి పడిచేస్తున్న యూత్ని చెడుదారు తప్పిస్తున్నావు అని చెప్పి నేను ఫిక్స్ అయ్యా. కానీ ఒక 2 నెలల తర్వాత మా ఇంటి పక్కకి ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్స్ వచ్చారు, 4-5 వచ్చారు, పెద్ద ఛానల్స్ వాళ్ళు. చూస్తే ఏంట్రా అంటే, నా పక్కన ఉన్నటువంటి హౌస్లో ఉన్నటువంటి 8th స్టాండర్డ్ అబ్బాయి తన యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా విజయవంతంగా చేసి ఒక కాంపిటీషన్లో గెలిచాడంట. అది నేషనల్ అవార్డు వచ్చిందంట. సో వచ్చేటప్పటికి తను చెప్పాడు, ఎలా తెలియజేస్తాను నీ యొక్క ఇన్వెన్షన్ అంటే, నేను మా యొక్క సైన్స్ ఫేర్ లో నేను ప్రొజెక్ట్ చేశాను స్కూల్లో, తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను, అది ఎంతమందికి రీచ్ అయ్యింది, తర్వాత నన్ను మా టీచర్స్ ఎంకరేజ్ చేశారు, అందుకే ఈ అవార్డు వచ్చిందని అని చెప్పాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇదే సోషల్ మీడియాను ఉపయోగించి ఈ అబ్బాయి ఎంత పేరు ప్రఖ్యాతులు తెప్పించుకున్నాడు, తన యొక్క విజ్ఞానాన్ని నలుగురికి తెలియచేశాడు. అయితే ఈ యొక్క సోషల్ మీడియా టూలా ట్రాప్ అని నాకు నేను క్వశ్చన్ వేసుకున్నా. అప్పుడు నేను డిసైడ్ అయ్యా ఇది ఏంటి అని ఆలోచించాలనిపించింది. అందుకే ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను ఒక అద్భుతమైనటువంటి సెషన్ ఇవ్వడానికి. ఆ సెషనే సోషల్ మీడియా ఇస్ ఎ టూల్ ఆర్ ఎ ట్రాప్. అయితే ముందుగా మీకు చెప్పాలి కదా ఇది మంచిదా చెడ్డదా అని చెప్పి. అయితే ముందుగా ఒక్క మాటలో నేను చెప్పేస్తా మీకు క్లియర్ కట్గా, ఇది మంచిదా చెడ్డదా అని చెప్పి. ఎలాగనుకుంటున్నారా? ఒక నైఫ్ అనేది ఒక డాక్టర్ చేతిలో ఉంటే ఒక సర్జరీ కోసం ఉపయోగిస్తాడు, అదే నైఫ్ ఒక హంతకుడి చేతిలో ఉంటే హత్య చేయడానికి ఉపయోగిస్తాడు. ఈ యొక్క చక్కని ఉదాహరణ చాలదా అది మంచిదా చెడ్డదా అని చెప్పడానికి? అంటే మనం సోషల్ మీడియాని ఎలా ఉపయోగిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ తప్ప అది చెడ్డదా మంచిదా అన్నది ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఈ సోషల్ మీడియాని మనం ఎలా మంచిగా ఉపయోగించుకోవాలి అది నేను చెప్దాం అనుకుంటున్నాను. నేను భారతదేశ యువతని, అంటే ముఖ్యంగా మిమ్మల్ని మిత్రులారా, యువతలారా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మన దేశంలో వ్యవసాయం అనేది వెన్నెముక్క. ఆ యొక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి మీరు సోషల్ మీడియాను ఉపయోగించండి. ఒకవేళ మనందరూ వ్యవసాయం చేస్తున్నాం, ఈ రోజుల్లో చూస్తే చాలా మంది యువత వ్యవసాయం చేయడానికి కూడా రెడీగా ఉంది. నేను సంతోషిస్తున్నాను ఆ విషయానికి, మీ అందరికీ కూడా క్లాప్స్ కొడుతున్నా. అలాంటి యువతలకు అందరికీ కూడా ఒక మొక్కకు ఒక పురుగు పెట్టింది అంటే నువ్వు స్కాన్ చేయి, ఆ పురుగు ఏంటో చెప్తుంది, దానికోసం ఏ మెడిసిన్ యూజ్ చేయాలో చెప్తుంది ఈ టెక్నాలజీ, దాన్ని ఉపయోగించు, నువ్వు విజయం సాధిస్తావు. అదే దాన్ని నువ్వు ఒక సర్వీస్ సెక్టార్లో ఉపయోగించు. నీ యొక్క టెక్నాలజీ సోషల్ మీడియాని నువ్వు చేసిన ప్రొడక్ట్స్ని ఫేస్బుక్లో పెట్టు, ఇన్స్టాగ్రామ్లో పెట్టు, దాన్ని సేల్ చేయడానికి ప్రయత్నించే, నీ యొక్క వ్యాపారం పెరుగుతుంది. అదే సోషల్ మీడియాను ఉపయోగించి నీ యొక్క బీపీని తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారు, నువ్వు ఒక యాప్ని ఇన్వెస్ట్ చేయి. ఆల్రెడీ కొంతమంది ముందున్నారు, నువ్వు కూడా ఒక యాప్ని కనబడడానికి ప్రయత్నించు.
బీపీని షుగర్ని ఇంటికాడ తెలుసుకుంటున్నాం, మన యాప్స్ ద్వారా మానిటర్ చేయగలుగుతున్నాం. అంటే సోషల్ మీడియాని ఎలా ఉపయోగించాలో చూడు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఈ గవర్నెన్స్ అని చెప్పి వాట్సాప్లోనే సేవలు అందిస్తుంది. అంటే ఈ యొక్క సాధనం అనేది ఎంత ఎంత ఉపయోగకరమైనదో నువ్వు ఆలోచించాలి. సో ఇలాంటి సోషల్ మీడియాని నువ్వు మంచి కోసం ఉపయోగిస్తే, సమాజ నిర్మాణాని కోసం ఉపయోగిస్తే నేను చాలా సంతోషిస్తాను మిత్రులారా. సో ఈ సోషల్ మీడియా ఇంత మంచిది అన్నారు కదా సార్, చెడు ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, అబ్సల్యూట్లీ. నువ్వు ఉపయోగించే విధానం బట్టి అని చెప్పాను కదా. ఒకవేళ పొరపాటున ఈ యొక్క సోషల్ మీడియాకి నువ్వు ఎడిక్ట్ అయితే నీ జీవితంలో చాలా చాలా విలువైన దాన్ని కోల్పోతున్నావు. ఏంటో తెలుసా విలువైనది ఏంటో? నీ యొక్క సమయాన్ని మిత్రమా. మన సమయానికి మించిన విలువైనది ఏదైనా ఉందా? ఆ విలువైన సమయాన్ని నువ్వు కోల్పోతూ ఉన్నావు. నువ్వు దాన్ని గడుపుతూ రోజు సుమారుగా 2 గంటల సమయాన్ని మనం వేస్ట్ చేస్తూ ఉన్నాం ఆ సోషల్ మీడియా యాప్స్ కోసం. అదే సోషల్ మీడియాని ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టడానికి కావచ్చు, ఒక వ్యక్తిని మానసికంగా కుంగిపోవడానికి కావచ్చు ఉపయోగిస్తున్నాం. ఇది మంచిదని ఆలోచిస్తున్నావా మిత్రులారా? కాదు కదండి. సో మనం ఏది చేసినా సోషల్ మీడియాలో మంచి చేయడానికి ప్రయత్నించండి. మన సమాజాన్ని నవనిర్మాణానికి యోగకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు కల్పించడానికి నువ్వు ప్రయత్నిస్తావని నేను అనుకుంటూ ఉన్నా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇంతమంది చిన్న చిన్న పిల్లలు ఉపయోగిస్తున్నారు. లెర్నింగ్ విత్ నిహారిక అని చెప్పి ఒక హైదరాబాద్ పాప 14 సంవత్సరాల వయసులో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది కోవిడ్ టైంలో. నాకు వచ్చిన మ్యాథ్స్ నా 4 పిల్లలకి మిగతా చిన్న వాళ్ళకి కూడా తెలియజేస్తా అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టింది. తను అందిస్తుంది. సోషల్ పరంగా, సమాజ పరంగా ఒక మంచి పని చేద్దామని చెప్పి #MeToo అని చెప్పి ఒక టైటిల్ సెట్ చేసి కొన్ని యాప్స్ క్రియేట్ చేసి ప్రజలు ఉత్తేజపరుస్తున్నాయి. ఈ విధంగా ఆలోచించు. సో ఇలాంటి మంచి పనులు చేయాలని నేను కోరుకుంటున్నా. అయితే ఈ ఇంపాక్ట్ ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ పరంగా మీ అందరినీ ఒక రిక్వెస్ట్ కోరుకుంటున్నాను మిత్రులారా. మీ యొక్క చేతిని మీ గుండె మీద పెట్టుకుని ఒక ప్రతిజ్ఞ చేయాలని కోరుకుంటున్నా. మీరందరూ కూడా మీ యొక్క చేతిని గుండె మీద పెట్టి ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఈ యొక్క సోషల్ మీడియాను నవ సమాజానికి, సమాజ శ్రేయస్సు కోసం, విజ్ఞానం కోసం, 10 మంది సంతోషం కోసం ఉపయోగిస్తానని, దీన్ని ఎటువంటి చెడు ఉద్దేశాలకు ఒకరిని కించపరచడానికి ఉపయోగించనని చెప్పి మీరందరూ ప్రతిజ్ఞ చేయాలి. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ ఇంపాక్ట్ పరంగా నేను డెసిషన్ తీసుకున్నాను ఈ రోజు నుంచి కూడా ఎక్కువ టైం మొబైల్ యూజ్ చేయకూడదని. సో చివరిగా ఒక్క మాట చెప్తున్నా, ఇది చాలా అద్భుతమైనటువంటి వనరు. దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే నువ్వు వ్యవసాయాన్ని చేయొచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, వందే మాతరం. గురుభ్యో సార్ నమః. మళ్ళీ ఒకసారి ఆగండి. రికార్డింగ్ మళ్ళీ ఆన్ చేయండి సార్. సార్ టైమర్ మళ్ళీ ఆన్ చేయండి ప్లీజ్. ఆర్య సార్ టైం రీసెట్ చేయండి ఒకసారి. టైం ఆర్యా సార్ టైం రీసెట్ చేయండి ప్లీజ్. ఎస్ సార్. గురుభ్యో నమః. ఎందరో మహానుభావులు అందరికీ వందనము. నేను మీ కేఆర్కే రాజు అండి. ఈరోజు సమాజం ఒక చిన్న పాట పాడుతుందండి. ఒకసారి ఆ పాట కూడా నేను పాడి వినిపిస్తాను. కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగినోడా, సోషల్ మీడియా పక్కన పెట్టరు ఓ విద్యార్థి, బుక్స్ మీద దృష్టి పెట్టరు ఓ విద్యార్థి అని ప్రతి తల్లిదండ్రులు కానీ గురువులు కానీ అరే సోషల్ మీడియాని పక్కన పెట్టండి, చదువుకోండి అని చెప్తున్నారు. అసలు సోషల్ మీడియా టూల్ ఆర్ ట్రాప్? చెప్పే ముందు నా జీవితంలో జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్పు. జస్ట్ 15 months బ్యాక్ ఒకరోజు రాత్రి పడుకుంటూ సెల్ఫ్ పెట్టాను. ట్రింగ్ అని చిన్న మెసేజ్ వచ్చింది. తీసి చూసాను, ఇలా తిప్పాను. మెసేజ్ ఏంటి అంటే, మీరు మంచి వక్త కావాలనుకుంటున్నారా, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనుకుంటున్నారా, అయితే TTDWS 132 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, వెంటనే జాయిన్ అవ్వండి అని. వెంటనే జాయిన్ అయ్యా. ఎందుకంటే నాకు ఆ కోరిక ఉంది, కానీ ఆ ప్లాట్ఫామ్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ రోజు జాయిన్ అవ్వబట్టి ఈ రోజు నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే ఒక కూలీలలో నేను ఒక కూలీగా గర్వపడుతున్నాను. ఈ రోజు మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కండక్ట్ చేస్తున్న ఈ స్టార్ స్పీకర్ లో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ గా ఉండడానికి ఎంతో గర్వపడుతున్నాను. ఇదంతా దేనికి జరిగిందంటే ఆ రోజు ఆ సోషల్ మీడియాలో వచ్చిన ఒక చిన్న మెసేజ్ ద్వారా. డియర్ ఫ్రెండ్స్, నేను అనుకుంటున్నా ముంజే కంకణానికి అర్థం కావాలా, రాచి పెట్టుకోవడానికి అద్దంలో చూసుకుంటామా? మరి సోషల్ మీడియా ఇంత మంచి ఎఫెక్ట్ ఇస్తున్నప్పుడు ఇది మంచిదా చెడ్డదా అని ఈరోజు ఎందుకు ఈ డిస్కషన్ జరుగుతుంది? అమలాపురంలోని ఒక పేద నిరుపేద రైతు కుటుంబం, తండ్రి చనిపోయాడు, తల్లి కొడుకు ఏ రోజుకి ఆ రోజు కేవలం ఒక 1/2 ఎకరా పొలం, ఒక సొంత ఇల్లు, తినడానికి తిండి లేదు, ఆవిడ కూలి పనులు చేసుకొని కొడుకుని చదివిస్తుంది. కొడుకు అనుకున్నాడు, నా తల్లికి ఎలాగైనా కూడా
మంచి జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పి ఒక కాంట్రాక్ట్ సైన్ మీద దూర ప్రాంతాలకు ఉద్యోగంకి వెళ్తూ తల్లికి చెప్పాడు, అమ్మా నేను చాలా దూర ప్రాంతం వెళ్తున్నాను, 5 సంవత్సరాల వరకు ఇంటికి రాను, నువ్వు హ్యాపీగా ఉండాలి, ప్రతి నెల నేను నీకు డబ్బులు పంపిస్తాను, నువ్వు చాలా చక్కగా ఉండని చెప్పి వీడు ఏదో దూర ప్రాంతానికి వెళ్ళాడు. ప్రతి నెల 1వ తేదీన జీతం తీసుకోగానే ఆయన ఖర్చులు మినహాయించి ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు బ్యాంకుకి తీసుకుని వెళ్ళి ఒక డీడీ తీసి తల్లికి ఒక ఉత్తరం రాసి, అమ్మ నేను ఈ నెల నీకు డీడీ పంపిస్తున్నానని చెప్పి డీడీ పంపిస్తున్నాడు. ఇలాగ 5 సంవత్సరాలు అయిపోయి 5 సంవత్సరాల తర్వాత తల్లిని సర్ప్రైజ్ చేయడానికి ఈయన చాలా హడావిడిగా ఆవిడికి చెప్పకుండా 5 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. వస్తూ అనుకుంటున్నాడు, ఓకే నా తల్లి నేను ప్రతి నెల లక్షలాది రూపాయలు పంపిస్తున్నాను, చాలా మంచిగా బ్రతుకుతుంది, హ్యాపీగా యువరాణిలాగా ఉంటుంది, నా తల్లి నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను, నన్ను చూడగానే నా తల్లి ఎంతో ఆనందపడుతుందని చెప్పి ఎంతో ఆనందంగా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి అక్కడ ఇంట్లో తల్లి ఉండదు. పక్కింటి వాళ్ళని అడుగుతారు, నా అమ్మేది అని. ఆవిడ ఇక్కడ లేదు, ఊరవతల చిన్న పాకలో ఉన్నది వీళ్ళు అని. ఇదేంటి పాకలో ఉండడం, ఓహో నేను పంపించిన డబ్బులతో ఇల్లు కానీ కొనుక్కుందేమో అని చాలా ఆనందంగా ఇంటికి వెళ్తాడు. అక్కడ చిన్న పురిపాక ఉంటుంది. లోపలికి వెళ్ళేసరికి ఒక మంచం మీద ముడుచుకొని తల్లి పడుకొని ఉంటుంది. గబగబగా వెళ్తాడు, అమ్మా ఏంటి పరిస్థితి, ఏంటి ఇలా ఉన్నావని. ఆవిడ చూస్తుంది, నాన్న వచ్చావా, నీకోసం చూసి కళ్ళు కాయలు కాసేరా, ఏమైంది, నాకు ఆరోగ్యం బాగాలేదు. ఎందుకు బాగాలేదు, తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి మందులు లేవు. అదేటమ్మా నీకు ప్రతి నెల డీడీలు పంపిస్తున్నాను కదా అని. అవును నువ్వు పంపిస్తున్నావు అని చెప్పి ఆవిడ గబగబగా లేచి అటక మీద ఉన్న ఒక బాక్స్ని తీసుకొచ్చి ఇచ్చింది. బాక్స్ ఓపెన్ చేస్తే ఈ 5 సంవత్సరాల్లో నెలకి 12 చొప్పున 5 12 60 డీడీలు అక్కడే ఉన్నాయి. అమ్మ ఏంటిది అంత అంటే, ఏమో నువ్వు ఎందుకు పంపిస్తున్నావు నాకు తెలియదు, ఈ కాగితాలు నేనేం చేసుకోవాలి, ఒక 100 రూపాయలు పంపించుంటే మందులు వేసుకొని తినకదు. డియర్ ఫ్రెండ్స్, అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత అడ్వాంటేజ్ ఉన్నదంటే ఈ రోజు అటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఎక్కడో కూతురు అమెరికాలో ఉంటుంది, కోడలు ఇంకెక్కడో ఉంటుంది, తల్లిదండ్రులు ఇక్కడ ఉంటున్నారు, మనవలు అక్కడ ఉంటున్నారు, అందరూ కూడా ప్రతిరోజు కనెక్ట్ అవ్వడానికి ఈ సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుంది. ద బెస్ట్, ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కనెక్ట్ చేయడానికి సోషల్ మీడియాని మించిన సాధన మరొకటి లేనే లేదు. పైపెచ్చు ఈ సోషల్ మీడియాలో వాడటం వల్ల మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చాలా ప్రశాంతంగా వాడచ్చు. అంతేనా, కనెక్ట్ ఒకటే కాదు, ఎక్కడో అమెరికాలో ఉన్న ప్రోడక్ట్ నేను ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకుంటే విత్ ఇన్ 2-3 రోజుల్లో ఆ ప్రోడక్ట్ మన ఇంటికి వస్తుంది. సో వ్యాపార పరంగా ఎంతో వ్యాపారాన్ని మనం ఈ సోషల్ మీడియా ద్వారా అభివృద్ధి చేసుకుంటున్నాం. అంతేనంటే అది కూడా కాదు, గ్రూప్స్, ఒకవేళ ఎడ్యుకేషన్ పీపుల్ బీటెక్ చదివే వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్ తోటి ఒక సోషల్ మీడియా గ్రూప్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంపాక్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఇంపాక్ట్ గ్రూప్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. రోటరీ క్లబ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రోటరీ క్లబ్ అనే ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసుకుని ఏ కార్యక్రమాలు ఎలా చేయాలి, ఎవరికి ఏ ఆలోచనలు ఉన్నాయి, ఆ ఆలోచనలు ఎలా పంచుకోవాలి, మన తాలూకా నాలెడ్జ్ ని ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్పి ఈ గ్రూప్స్ ద్వారా క్రియేట్ చేస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు కనుక మనం చూస్తే హే ప్రభు హరి రామకృష్ణ జగన్నాథ ప్రేమానంద హే క్యా హువా అంటూ డైలాగ్స్, ఇవి కేవలం సోషల్ మీడియాలో ఒకరు పోస్ట్ చేస్తే ఈ రోజు విశ్వవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. ఇలాగ ఎవరికైనా ప్రతిభ ఉంటే ఆ ప్రతిభ నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కోసం ఎతికే పరిస్థితి నుంచి ఈ రోజు సోషల్ మీడియాని ప్లాట్ఫామ్ గా వాడుకుంటున్న పరిస్థితి వచ్చింది. అయితే ఇంత పరిస్థితుల్లో కూడా ఇది ఎందుకు ట్రాప్ అయ్యింది అనేది కనుక మనం ఆలోచన చేసుకుంటే, ఎక్కడో సుదూర దూరాన మనకు కనెక్ట్ చేస్తున్న ఇదే సోషల్ మీడియా, ఒకే ఇంట్లో ఉంటున్న అన్నదమ్ములు ఇద్దరు 2 వేరే రూముల్లో ఉంటున్నారు, సోషల్ మీడియాలో పలకరించుకుంటున్నారు తప్ప ఎదురెదురుగా కలిసి పలకరించుకోవట్లేదు. మరి అదే విధంగా నా వ్యక్తిగత జీవితం, నేనేం చేస్తున్నాను, నా భార్య ఏం చేస్తుంది, నా పిల్లలు ఏం చేస్తున్నారు, నా తాలూకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, నేను ఏ ఊరికి వెళ్తున్నాను అనేది సోషల్ మీడియా టైప్ చేస్తూ నా యొక్క వ్యక్తిగత గోప్యతకు నేనే భంగం కలిగించుకుంటున్నాను. సో సోషల్ మీడియా ద్వారా మన వ్యక్తిగత భంగం కలుగుతుంది. మరి అదే విధంగా వ్యాపారం, ఇందాక అనుకున్నాను చాలా అద్భుతమైన వ్యాపారం చేస్తున్నాం, ఎక్కడి నుంచో తెస్తున్నాం, మన నచ్చిన ప్రొడక్ట్స్ అన్ని తీసుకుంటున్నాం, హ్యాపీగా సింగిల్ క్లిక్ ద్వారా మనం చేసేస్తున్నాం. కానీ ఆ వ్యాపారంలో మనం కొనుక్కున్న వస్తువు తాలూకా నాణ్యత ఎలా ఉంటుంది, మనం ఎదురుగా వెళ్ళి కొనుక్కున్న వస్తువుల నాణ్యతను పరిశీలించవచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి నాణ్యతను పరిశీలించే అవకాశం కూడా మనం ఉంటుంది. సో ఇటువంటి డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే అటమిక్ కాలస్నికోవ్ 47, ఇలాగంటే ఎవరికి తెలీదు. AK-47 అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక సోవియట్ రష్యాలో ఉన్న కలాస్నికోవ్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క AK-47 ని తయారు చేసిన తర్వాత ఆయన చాలా సభలో చెప్పాడు, నేను ఒక ప్రపంచానికి అద్భుతమైన సైనికుల చేతిలో ఒక ఆయుధాన్ని ఇచ్చానని. కానీ ఆయన చివరి రోజుల్లో ఆయన డైరీలో రాసుకున్నారు, నేను ఇచ్చిన ఒక ఆయుధం సిపాయిల చేతిలో ఆయుధంగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఉగ్రవాదుల చేతిలో టెర్రరిస్ట్ గా మారుతుందని ఏ రోజు నేను ఊహించలేదని. ఈ రోజు మనం పుల్వామా దాడి తీసుకోండి, పెహల్గాం దాడి తీసుకోండి, తీవ్రవాదులు అటాక్ చేస్తున్నవన్నీ కూడా AK-47. సో మనం ఉపయోగించుకోవడంలోనే మార్పు ఉంది. సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, అతి వేగం ప్రమాదకరం. బండి మీద వెళ్తున్నప్పుడు వేగం పెరిగితే మనిషి ప్రాణం పోతుంది. మనం తీసుకునే మందులు వేగం పెరిగితే రియాక్షన్స్ ఇస్తాయి. బ్రతకడానికి మనం తీసుకునే ఫుడ్
వేరియేషన్ వస్తే ఊబకాయం పెరుగుతుంది, ఎక్కువగా నిద్రపోతే మనకి లేజినెస్ వస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ డైలాగ్ అంటారు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న వాడే హీరో అని. మనం ఎక్కడ సోషల్ మీడియాని ఆపాలో మనకి మనం పరిమితులు పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం అది మంచి సాధనంగా ఉపయోగించవచ్చని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ కి జై హింద్, జై భారత్, వందే మాతరం. యువర్ టైం స్టార్ట్స్ నౌ సార్. గో అహెడ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు జయకృష్ణ యాళ్ళ ఫ్రమ్ కాకినాడ. ఈరోజు నా టాపిక్ వచ్చి సోషల్ మీడియా టూల్ ఆర్ ట్రాప్. అయితే ఇప్పుడు వరకు నా ముందు కూడా మన కేఆర్ రాజు గారు కానీ దుర్గారావు గారు కానీ ఇదే టాపిక్ చెప్పడం అయింది. నేను కూడా ఇదే టాపిక్ తీసుకోవడం జరిగింది. సోషల్ మీడియా అనేది ఒక కత్తి లాంటిది. మనం దాన్ని మంచికన్నా వాడుకోవచ్చు, చెడుకన్నా వాడుకోవచ్చు. కాయగూరలు కోయడానికి కత్తిని ఉపయోగించినట్లే మనం ఎవరైనా సరే పొడవడానికి కూడా యూజ్ చేయొచ్చు. కాయగూరలు కోయడానికి యూజ్ చేస్తే అది మన కడుపు నిండుతుంది. అదే మనం ఎవరైనా పొడిస్తే మనం జైలుకి వెళ్ళడం జరుగుతుంది. ఇలా చాలామంది సోషల్ మీడియా అనేసరికి మంచికి చెడుకి అని సందిగ్ధంలో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. దీన్ని మంచిగా తీసుకుంటే మన ఫ్యూచర్లో మనం చాలామంది చాలా విషయాలకి ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి తమ కుటుంబ సభ్యులను ఇప్పుడు మైక్రో ఫ్యామిలీ అయిపోయి ఎక్కడెక్కడో ఉంటున్నారు అందరూ కూడా. వాళ్ళని కలవడానికి కూడా మనకు అవకాశం ఉండట్లేదు. అటువంటి సందర్భంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్స్లో కానీ, కొలీగ్స్ గ్రూప్లో కానీ, ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ తరచుగా ఏమైనా మెసేజ్లు పెట్టడం కానీ, ఫంక్షన్ గురించి కానీ నిరంతరం తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎంత దూరంలో ఉన్నా సరే, ఇక్కడి నుంచి అమెరికాలో ఉన్నా సరే పక్కన ఉన్నట్టుగా మనకి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. అలాగే బ్రాండింగ్, వాళ్ళు చేసే వ్యాపారం కానీ, వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ అద్భుతంగా నిర్వహించడానికి, తెలియజేయడానికి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఒక మంచి సాధనం కింద యూజ్ అవుతుంది. అలాగే టాలెంట్ ప్రదర్శన, చాలామందికి అవకాశాలు లేక సినిమాల్లో కానీ బయట కానీ వాళ్ళ యొక్క టాలెంట్ని చూపించడానికి అవకాశం లేని సందర్భంలో ఈ సోషల్ మీడియా వచ్చి వాళ్ళని రాత్రికి రాత్రే స్టార్లు చేయడం జరిగింది. అటువంటి సోషల్ మీడియా ద్వారా చాలామంది ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని మంచిగా ఎదగడము, అలాగే వాటిని వీడియోస్ రూపంలో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని ఆర్థికంగా కూడా వాళ్ళ కుటుంబాలకి వారు ఉపయోగించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సోషల్ మీడియా మోటివేషన్ మనం ప్రక్రియలో మనం నిరంతరం చూస్తున్నాము. ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవాలన్నా సరే ఆ టైంలో వాళ్ళ ఫోన్లో ఒక మెసేజ్ చూసి వాళ్ళకి లక్ష్యం వైపుకి మళ్ళీ వాళ్ళ మనసును మార్చడము, వాళ్ళ యొక్క ఆత్మహత్యలను కూడా ఆపుకోవడానికి ఈ సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. అలాగే మనం నిరాశ నిస్పృహలో ఉండి చాలా ఉద్యోగంలో కానీ టెన్షన్లో కానీ పడుతున్న సమయంలో చిన్న చిన్న రీల్స్ రూపంలో కానీ, ఒక సాంగ్స్ రూపంలో కానీ, ఒక మ్యూజిక్ మనకి ఉత్తేజాన్ని కలిగించి మనల్ని మళ్ళీ యాక్టివ్ చేస్తుంది. ఇటువంటి సోషల్ మీడియాలో నెగిటివ్స్ లేవా అంటే ఉన్నాయండి. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా సమయం చాలా వృధా అవుతుంది. ఇది అందరూ కూడా గుర్తిస్తున్నదే, కానీ దీన్ని నివారించలేకపోతున్నారు. చివరికి బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా మొబైల్ తీసుకుని వెళ్ళి అక్కడ ఒక 10 నిమిషాలు పోగొంటే టైము అన్నది స్పెండ్ చేయడము ప్రస్తుతం జరుగుతుంది. కొంతమంది మెసేజ్లు కూడా ఎలా అయిపోయింది అంటే పరిస్థితి, వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే ఫోన్ లేకపోతే బాత్రూమ్ రాదేమో అన్న పరిస్థితికి వచ్చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక వ్యసనంగా మారిపోతూ ఉంది. దీన్ని సరిదిద్దుకోవాలి. అలాగే తప్పుడు సమాచారం, ఒక ఫేక్ మెసేజ్ అది ఫేక్ అని మనం గుర్తించే లోపలనే కొన్ని లక్షల మంది దాన్ని షేర్ చేయడం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా బ్లైండ్గా నమ్మేస్తున్నారు. అది చాలా మందికి మళ్ళీ అది తప్పు అని తెలియడం కూడా చాలా మందికి తెలియడం లేదు. అలాగే వ్యక్తిగతంగా చాలామంది ఈ సోషల్ మీడియా వల్ల ఎలా నష్టపోతున్నారు అనేది చిన్న స్టోరీ, రియల్ స్టోరీ చెప్తాను. గత 10 రోజుల క్రితము మన దగ్గరలోనే పిఠాపురంలో ఒక చిన్న ఫ్యామిలీ ఉందండి. ఒక అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అన్న, చెల్లి, నలుగురు. వీళ్ళు నలుగురు కూడా ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారు రెంటకి. అయితే ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఇంట్లో అమ్మాయికే కదా చదువుకుంటుంది, మిగతా ఎవరో అన్న పైన కూడి పనులు చేసుకున్నాడు అని చెప్పి అమ్మాయి అడిగిందని చెప్పి ఒక మొబైల్ ఫోన్ కొనిచ్చారు. మొబైల్ ఫోన్ కొనిచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ వేసుకుంది. అలా సెర్చ్ చేస్తూ అలా చాటింగ్ చేస్తూ ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయడం, అబ్బాయి ఒప్పుకోవడం, ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకోవడం జరిగిపోయింది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత అబ్బాయి ఇంట్లో ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేయలేదు. చేయకపోయేసరికి ఈ అమ్మాయికి ఇంట్లోనే ప్రెగ్నెన్సీ అని తెలిసింది. ప్రెగ్నెన్సీ రావడం, ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోవడం, అప్పుడప్పుడు రావడం, కలవడం జరుగుతూ ఉండేది. డెలివరీ అయ్యింది, ఒక పాప పుట్టింది. పాప కూడా
5 నెలలు టైం కూడా గడిచిపోయింది. అంతా బాగానే ఉంది అనుకునేసరికి ఆ అబ్బాయి, పెళ్లి చేసుకున్న అబ్బాయి సరిగ్గా రాకపోయేసరికి ఈ అమ్మాయికి లోన్లీగా ఫీల్ అయ్యి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయగానే ఒక అబ్బాయి మళ్ళీ ప్రపోజ్ చేశాడు. ఏంటి, ఏ ఊరు మీది ఇలా అని చెప్పి చేయగానే ఈ అమ్మాయి అతను కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయ్యి, నేను ఇలా మాది పిఠాపురం, ఇక్కడే ఉంటున్నామంటే, నీకు పెళ్ళి అయిందా అని అబ్బాయి అడగగానే ఈ అమ్మాయి పెళ్ళి అయింది, పాప ఉంది అంటే మళ్ళీ నన్ను ఎక్కడ రిజెక్ట్ చేస్తాడన్న తొందరలో నాకు కాలేదని ఒక అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పిన తర్వాత మళ్ళీ అబ్బాయికి పెళ్ళి అయింది, పాప ఉందని తెలిస్తే మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతాడన్న భయంతో ఆ పాపను తీసుకెళ్ళి నూతిలో పాడేసింది. ఆ పాపను తీసుకెళ్ళి నూతిలో పాడేసింది. పాడేసిన తర్వాత వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పింది, అమ్మ నేను ఇలా చేశాను, నేను వేరే అబ్బాయిని ఇష్టపడుతున్నాను మళ్ళీ అని చెప్పేసరికి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే దాన్ని కొంచెం కప్పిపుచ్చడం కోసం ఇంటి దగ్గర కొంచెం హంగామా సృష్టించి మా మనవరాలు కనిపించట్లేదని చెప్పి తప్పుడు సమాచారం సృష్టించేసరికి అక్కడ ఉన్న ఒకరు పోలీసులు ఫోన్ చేశారు, ఇక్కడ ఒక పాప కనిపించట్లేదని చెప్పి. వాళ్ళు చేసిన ఎంక్వైరీలో ఏం తెలియదంటే తల్లే చంపేస్తుందని తెలియదు. ఇలా ఒకటి కాదండి, 2 కాదు, కొన్ని వేల ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. లైవ్ ఎగ్జాంపుల్స్ సోషల్ మీడియా ద్వారా తమ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అలాగే చదువుకున్న వాళ్ళే ఎక్కువగా మోసపోతున్నారు. ఎందుకంటే ఒక ఓటీపీ చెప్పమనగానే మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేశాము, మేము పోలీసులు మాట్లాడుతున్నాం అనగానే వెనక ముందు ఆలోచించకుండా ఒక టీచర్ గారు ఇంచుమించు 5 లక్షల రూపాయలు తన క్రెడిట్ కార్డులో కోల్పోయారు. ఆయన చెప్పింది మన ఇంపాక్ట్ ద్వారానే చెప్పారు, నేను నష్టపోయిన మళ్ళీ సంపాదించుకుంటాను కానీ ప్రాణం తీసుకోనని చెప్పారు. ఇలా ఎంతోమంది ఆర్థికంగాను తమ కుటుంబాలని ఈ సోషల్ మీడియా బారిన చిన్న భిన్నం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాని మనము ఈ సైబర్ దాడుల నుంచి కానీ అవగాహన ఎంత కల్పిస్తున్నా సరే చేసిన పొరపాటే పదే చేసేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారంటే ఒక చిన్న వీక్ పాయింట్లో అవతల నుంచి కాల్ రాగానే భయపడి చేసేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే న్యూడ్ కాల్స్ కానీ ఏమన్నా వస్తే అటెంప్ట్ చేయొద్దు. మనకి చాలా కాల్స్లో కూడా మనకి కాల్ డైల్ చేసినప్పుడు కూడా చెప్తా ఉన్నారు, మీరు న్యూడ్ కాల్స్ వచ్చినప్పుడు మాట్లాడవద్దు, మీరు ఎత్తొద్దు, అలాగే మీకు తెలియని నెంబర్ నుంచి ఏమైనా వస్తే భయపడవద్దు, మీరు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పి. కానీ 90% పీపుల్స్ ఏం చేస్తున్నారంటే చేసిన తప్పుని రిపీట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకుంటే మనం మంచిగా ఎదుగుతాము. అదే సోషల్ మీడియాని మనము సరిగ్గా యూజ్ చేసుకోకపోతే మనం నష్టపోతాం. థ్యాంక్ యూ సో మచ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సభారంభం శంకరాచార్యుల మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. అసలు మనకి గురువులకి నమస్కారం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక గురు పరంపర ద్వారానే ప్రతి ఒక్కటి కూడా మనకి సంక్రమించుకొని వస్తుంది. బుద్ధి నుంచి ప్రతి వృత్తి విద్య వరకు ప్రతిదీ కూడా ఒక గురు పరంపర ద్వారానే మనకు వచ్చింది. అయితే ఈరోజు మనం ఎంత హెల్తీగా ఉన్నాం, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మన ఫిజికల్ హెల్త్ కోసం చాలా పనులు చేస్తూ ఉంటాం. గ్రౌండ్కి వెళ్తాం, పరిగెడతాం, వాకింగ్ చేస్తాం, జిమ్కి వెళ్తాం, జిమ్ చేస్తున్నారు. అదేవిధంగా చాలా మన వాకింగ్ కి తర్వాత జిమ్కి వర్కౌట్స్ చేస్తున్నారు. చాలా విషయాల్లో ఫిజికల్ హెల్త్ కోసం డైట్స్ చేస్తున్నారు, వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్నారు, డయాబెటీస్ ని కంట్రోల్లో పెట్టుకోవడం ప్రయత్నిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. మరి ఇంత చేస్తున్నా 2019లో COVID-19 మనకు వచ్చింది. COVID-19 వచ్చి సుమారు చాలా మంది ప్రాణాలను తీసుకెళ్లిపోయింది. దానికి గల కారణం ఏమైంటది? అందరూ ఫిట్ గానే ఉన్నాం కదా, హెల్తీగానే ఉన్నాం కదా. మరి ఏ కారణం చేత మనం COVID-19లో చాలా మంది ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది? ఎందుకు అంటే అందరం కూడా హెల్తీగా ఉన్నాం, శారీరకంగా బలంగా ఉన్నాం, కానీ మానసికంగా బలంగా లేవు. కోవిడ్ వల్ల చనిపోవడానికి రీజన్ పెద్దగా ఏమీ లేకపోయినా అక్కడ కోవిడ్ వల్ల కేవలం వాళ్ళు చనిపోతున్నారంట, వీళ్ళు చనిపోతున్నారంట అని ఒక భయభ్రాంతులకు గురై మాత్రమే చాలా మంది వారి ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే ఇది డైరెక్ట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు నిర్ధారించింది. భయభ్రాంతులకు గురై ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్య చాలా ఎక్కువ ఉంది, కానీ నిజంగా కోవిడ్ వల్ల ప్రాణాలు పోయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. అంటే మన మెంటల్ హెల్త్ ఎలా ఉంది? ఆ మెంటల్ హెల్త్ టాపిక్ ఈరోజు నేను మాట్లాడబోతున్నాను మీ అందరి ముందు. మన మెంటల్ హెల్త్ ని డెవలప్ చేసుకోకపోతే ఏమవుతుంది? మన మెంటల్ హెల్త్ ఎందుకు ఇంత డిస్టర్బ్డ్ గా ఉంది? ఫస్ట్, మన మెంటల్ హెల్త్ ఎందుకు ఇంత డిస్టర్బ్డ్ గా ఉందంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.
కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం, మానసిక ఆరోగ్యమే మనోబలం. మహాభాగ్యంతో పాటు మనోబలం కూడా ఉండాలి. ఎంత మానసికంగా మనం బలంగా ఉంటే అంత శారీరకంగా కూడా బలంగా ఉండగలం. ఉదాహరణకు ఒక రన్నర్ తను ఎంతో ఫాస్ట్ గా పరిగెట్టగలను 11.6 సెకండ్స్ లో 100 మీటర్స్ పార్ అవ్వగలడు. అంత ప్రయత్నం తన ఎఫర్ట్ అంత చేస్తాడు. కానీ ఎక్కడో ఒక మానసికంగా నేను చెయ్యలేనేమో అన్న ఒక చిన్న లోపంతో తను ఓడిపోవడం జరుగుతుంది. అదే రన్నర్ తను మానసికంగా కూడా బలంగా ఉంటే ఒక హుస్సేన్ బోల్ట్ కాగలడు. కాబట్టి మనం మానసికంగా బలంగా ఉండాలి అంటే మనం మనోధైర్యంతో ఉండాలి. మనోధైర్యంతో ఉండాలి అంటే కొన్ని టిప్స్ నేర్చుకోవాలి. అసలు ఉండకపోవడానికి రీజన్ ఏంటంటే చిన్న చిన్న కారణాలండి. నాకు మార్క్స్ తక్కువ వచ్చాయనో, లేకపోతే ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనో, ఒక అమ్మాయితో డిస్టర్బెన్స్ వచ్చిందనో, ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయనో, లేకపోతే ఇంకేదో చిన్న చిన్న కారణాలతో ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఒక ఎస్ఐ ఇలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఐఏఎస్ ఆఫీసర్స్, డాక్టర్స్ కూడా ఇలాంటి మానసిక స్థైర్యం లేక, మెంటల్ హెల్త్ బాగోక వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అవ్వాలి అంటే సుమారు 7-8 సంవత్సరాలు డిగ్రీ నుంచి ఇంటర్మీడియట్ తర్వాత ఒక 10 సంవత్సరాలు ఎంతో హర్నిహర్సులు కష్టపడితే గాని తను ఒక డాక్టర్ కాలేడు. అంత గొప్ప స్థాయికి వెళ్ళాక కూడా మానసిక హెల్త్ బాగోక వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు తోవతీస్తున్నాయి అంటే చిన్న చిన్న రివార్డ్స్ కోసం మనం పరిగెడుతున్నామండి. మొన్న మన వాట్సాప్ లో పంపించిన మెసేజ్ ఎంత ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తుందో, ట్విట్టర్ లో వచ్చే ఒక ట్వీట్ ఎంత ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తుందో, లైఫ్ లో మనకు వచ్చే నెగిటివ్ కామెంట్ కూడా అంతే ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. దాని వల్లే మనం ఇలా మానసికంగా పోతున్నాం. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చెప్పారని, లేకపోతే పక్కనున్న వాడు పొగడలేదని, ఎదురుగున్న వాడు విమర్శించాడని, ఈ చిన్న చిన్న కారణాలతో మనం మెంటల్ హెల్త్ ని డిస్టర్బ్ చేసుకుంటున్నాం. దీనివల్ల మనం శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా బలంగా లేనందువల్ల మన శారీరక దృఢత్వాన్ని కూడా కోల్పోవడం జరుగుతుంది. ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాం, నిద్రపోలేకపోతున్నాం, బయటకు వెళ్తే నలుగురిలో కలిసి మాట్లాడలేకపోతున్నారు. ఈ మానసికంగా హెల్తీగా లేకపోవడం వల్ల ఇలా మనం చిన్న చిన్న విషయాలకి మనల్ని మనం కోల్పోతూ, చిన్న చిన్న విషయాల్ని మనం నేర్చుకోకుండా, మనల్ని అనుకరించుకొని వేరే వ్యక్తులను అనుకరించుకొని మనం ఉందామన్న కాన్సెప్ట్ లో చాలా విషయాలు కోల్పోతున్నాం జీవితంలో. కాబట్టి మానసికంగా బలంగా ఉండాలంటే మొట్టమొదటిది ఎదుటి వారినితో కంపారిజేషన్స్ చేసుకోకూడదు మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో. వాళ్ళ లైఫ్ లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, మన లైఫ్ లో మనకున్న సంతోషాలు మనకున్నాయి. ఈ రోజు మనం తినే ఆహారం రేపు ఆయన తినకలేకపోవచ్చు, లేకపోతే ఆయన హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో ఉండొచ్చు. కేవలం వాళ్ళ ఇంట్లో ఏదో వస్తువు ఉందనో, లేకపోతే వాడు ఏదో సాధించాడనో, వాళ్ళ కోసం పరిగెట్టే కన్నా వాళ్ళు సాధించిన దానికి మనం ఎలాగ సాధించగలం అని ఆలోచిస్తే మనం మానసికంగా దృఢంగా తయారవుతాం. అయితే ఇలాంటి విషయాలు మానసికంగా దృఢంగా తయారవడానికి సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా మీరు డిప్రెషన్ లో ఉంటే మంచిగా డ్రెస్ అప్ అవ్వండి. 1-2 సార్లు అద్దం ముందుకు వెళ్ళి చూసుకొని చాలా బాగున్నాం, చాలా బాగున్నాం, చాలా బాగున్నాం అని చెప్పుకుంటే మీరు మెంటల్లీ స్టేబుల్ అవుతారు. లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కలండి, మీ బాధను వాళ్ళతో షేర్ చేసుకోండి. దానివల్ల వాళ్ళకున్న ఆలోచనలు మీ మీద చూపించి మిమ్మల్ని మరింత ప్రోత్సహిస్తారు. ఈ సమస్యను ఇలా కాదు ఇలా కూడా పరిష్కరించవచ్చని వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు. ఎప్పుడు కూడా పాజిటివ్ స్టేలో ఉండండి. నెగిటివ్ గా ఆలోచనలు పెట్టుకోవద్దు. నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా దాన్ని మన వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుండి మనకి వెనక్కి తీసుకొని రాగలుగుతారు. అలాగే కూడా మనం చాలా విషయాలు మానసికంగా వీక్ గా ఉండేటప్పుడు, మెంటల్ హెల్త్ సరిగ్గా లేనప్పుడు చాలా విషయాల్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి విషయాలు అంటే మనల్ని మనం తక్కువ చేసే ఏ విషయం మనకి సోషల్ మీడియాలో కానీ, బయట వ్యక్తులు కానీ ఉంటే వాళ్ళకి దూరంగా ఉండి మనం ఇది అని ప్రూవ్ చేసుకునే విధంగా మనం తయారవుతూ ఉండాలి. ఈ విధంగా మనం మానసికంగా బలంగా తయారవుతుంటేనే మన సమాజానికి ఏదైనా గొప్ప విషయాన్ని మనం చేరవేయగలుగుతాం. ఎప్పుడు కూడా ఒక పక్షికి ఎప్పుడు ఆలోచించదు నేను ఎగరలేనని, గాలివానలు వస్తే భయపడదు. అదే విధంగా మానసిక స్థైర్యాన్ని ఎందుకంటే ఆ పక్షికి ఎవరు చెప్పలేదు గాలివాన వల్ల నువ్వు చచ్చిపోతావని. కాబట్టి గాలివానలో కూడా అలాగే ఎగురుతుంటారు. మనకి ఏంటంటే మనకి తెలుసు ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి ఏదో అయిపోతుందనే భయం, ఈ భయమే మనల్ని చంపేస్తుంది. కాబట్టి ఈ భయాన్ని పక్కన పెట్టి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎదుటి వారితో షేర్ చేసుకుని, నలుగురితో పంచుకొని, నలుగురితో ఉండడం వల్ల బలంగా తయారవుతారు. ఫిజికల్లీ కాకుండా మెంటల్లీ కూడా స్ట్రెంగ్త్ ఉండడం చాలా ఇంపార్టెంట్. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఓకే.
ఎస్ సార్. హ్యాపీ డియర్ ఫ్రెండ్స్ యు ఆల్. కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కదాచన. ఈ రోజు నేను చెప్పబోయేటువంటి మాటలు దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, సమాజంలో బతుకుతున్నటువంటి జీవితాన్ని వెలువరిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రస్తుతం ఒక సామాజిక రుగ్మతతో బాధపడుతున్నారు. వాళ్ళే కాదు, ప్రపంచంలో 95% ఆ నిల్నెస్ తో, లేమితో, శూన్యతతో బాధపడుతున్నారు. ఎవరో తెలుసండి? వాళ్ళందరినీ మైండ్ ఫుల్నెస్ లేని మైండ్ నిల్నెస్ ఉన్న వ్యక్తులు. సో మైండ్ ఫుల్నెస్ అనేది ప్రతి వ్యక్తికి కావాలి. మన జీవితాన్ని జీవించాలి. వాట్ ఈస్ మైండ్ ఫుల్నెస్? మన జీవితాన్ని జీవించాలి, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి, ప్రతి క్షణాన్ని ఆహ్లాదించాలి, ప్రతి క్షణంలో ఉన్న ఆనందాన్ని, ఆహ్లాదాన్ని తనివి తీర అనుభవించాలి. మన నరాన దాన్ని జోడించుకోవాలి, జీవితాన్ని జీవించాలి. లెట్ us live our life. అది మైండ్ఫుల్నెస్. అందుకే మైండ్ఫుల్నెస్ కోసం సంబంధం మనకి ఎంతో మంది చెప్తారు. పరమహంస యోగానంద గారు ఆయన తాలూకా యోగి ఆత్మకథలో ఒకే మాట చెప్తారు, ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. మైండ్ఫుల్నెస్ ఈజ్ ద మిరాకిల్ బై విచ్ వి మాస్టర్ అండ్ రిజాల్వ్ అవర్ సెల్స్. మనల్ని మనం మాస్టర్ చేయడానికి, మనల్ని మనం మరో కొత్త కొండ ఆవిష్కరించుకోవడానికి, సాక్షాత్కరింపజేసుకోవడానికి అద్భుతమైనటువంటి ఒక వనరు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప శక్తి మైండ్ఫుల్నెస్. అదే బుద్ధిపూర్వకత అంటాం. మరి మైండ్నెస్ సంబంధించి నా లైఫ్ లో ఎంతో మంది చూశానండి. కానీ నా వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పటికీ ప్రతి నెల మా ఇంట్లో క్లీనింగ్ చేయిస్తాం, మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం అంతా. ఒక ఆవిడ వస్తుందండి, ఇల్లు క్లీన్ చేస్తుంది, పెరడు క్లీన్ చేస్తుంది, కిచెన్ క్లీన్ చేస్తుంది, పూజ గది కూడా కొన్ని సందర్భాల్లో క్లీన్ చేస్తుంది. అయితే ఆవిడ వెళ్ళిన తర్వాత వేరే పని వాళ్ళు ఎవరు తీసుకొచ్చినా సరే కొన్ని సందర్భాలు ఆవిడ అందుబాటులో లేనప్పుడు ఆవిడ చేసే పనిలో కనీసం 50% రిజల్ట్ కనిపించట్లేదు. ఏంటా అని మళ్ళీ ఆవిడ వచ్చినప్పుడు గమనిస్తే ఆవిడ ఏ పని చేస్తోందో ఆ పని మీదే దృష్టి పెడుతోంది, ఆ పనిని ఆనందంగా చేస్తోంది, ఆ పనిలో ఆనందాన్ని వెతుక్కుంటోంది, ఆ పని కోసం ఆమె బతుకుతోంది. She is living that moment. That's what we need, dear friends. ప్రపంచంలో 95% మంది మైండ్ఫుల్నెస్ తో లేరు. మైండ్ఫుల్నెస్ కోసం చాలా మంది మెడిటేషన్ అనుకుంటాం. మైండ్ఫుల్నెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మెడిటేషన్. మైండ్ఫుల్నెస్ అంటే ఆ క్షణంలో బతకడం. అది ఒక రకమైనటువంటి మనల్ని మనం అనుభవించేటువంటి, మన జీవితాన్ని మనం అనుభవించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అద్భుతం, సాక్షాత్కారం, ఆశ్చర్యం. అదొక అందమైన అనిర్వచనీయమైన అనుభూతి. మెడిటేషన్ మనల్ని మనం మర్చిపోయి శూన్య స్థితిలోకి తీసుకెళ్ళేది. మైండ్ఫుల్నెస్ ఆ మెడిటేషన్ కి మొదటి స్టెప్ గా చేసుకోవచ్చు, చేసే పనిలో జీవించడం. దట్ ఈస్ వాట్ మైండ్ఫుల్నెస్. మరి ప్రతి క్షణాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది, ప్రతి క్షణాన్ని. అందుకే తతో యుద్ధ పరిశ్రాంతం సమరయే చింతయా స్థితం రావణాంసాగ్రతో దృష్టా యుద్ధాయ సముపస్థితం దైవతైక్య సమాగమ్య దుష్టమభ్యాగతో రణం ఉపగమ్యాభ్రావి అని ఆదిత్య హృదయంలో అగస్త్య మహాముని శ్రీరాముడికి చెప్తాడు, శ్రీరామ, సూర్యుడు అంటే ఇది. సూర్యుడిని ఎప్పుడు చూస్తున్నా సూర్యుడు అనుకోకు, సూర్యుడిని చూడు, ఆస్వాదించు. సూర్యుడిలో శక్తి నీకు వస్తుంది. క్షయము కానిది, నాశనం కానిది సూర్యుడిలో ఉందన్నాడు. అప్పటి నుంచి he started feeling the power of sun. ప్రతి ఉదయం మనం లేచిన తర్వాత సూర్యుడిలా చూస్తున్నాం. మనం శక్తినిచ్చేటువంటి వ్యక్తిగా, ఒక దేవుడిగా, ఒక ఎనర్జీగా చూస్తున్నామో చూడడం లేదు. సో ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదించాలి. దట్ ఈస్ కాల్డ్ మైండ్ఫుల్నెస్. పేషెన్స్ ఉండాలి. మైండ్ఫుల్నెస్ ఇస్ పేషెన్స్. మరి పేషెన్స్ మన ఎలా వస్తుంది? నేను పనిచేస్తున్న స్కూల్లో ఒక ప్రిన్సిపల్ ఉన్నారండి. ఆయన కాస్త ముక్కు మీద కోపం ఎక్కువ. ఒకరోజు టీచర్ పిలవగానే రాలేదు. టీచర్ పిలవగానే రాకపోవడంతో 5 నిమిషాలు లేట్ అవడంతో ఆయన రాగానే గట్టిగా కేకలేసి నానా మాటలు అనడంతో ఆయన ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత కారణం ఏంటని తీస్తే పేరెంట్స్ వస్తే వాళ్ళకి ఆయన కొన్ని వివరణ ఇస్తున్నాడు. అంటే పేషెన్స్ అనేది లేకపోవడం వల్ల, ఆయనకి మైండ్ఫుల్నెస్ లేకపోవడం వల్ల ప్రిన్సిపాల్ కూడా ఉద్యోగాన్ని పోగొట్టుకోతున్నాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్. మనకు మైండ్ఫుల్నెస్ లేకపోవడం వల్ల వీఆర్ ల్యాకింగ్ పేషెన్స్. దట్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. ఇది ఒక్కటేనా? సో ప్రస్తుతం మన ముందున్నటువంటి పెద్ద యుద్ధం, అఘాతం ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ఎమోషన్స్, వీ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఎమోషన్స్. ఎమోషన్స్ మీద మన కంట్రోల్ లేదు. అందుకే జగ్గి వాసుదేవ్ ఒక మాట అంటాడు ఆయన తన ఇన్నర్ ఇంజనీరింగ్ లో. ఏమంటాడంటే, ఎమోషన్స్ ఆర్ మై ప్రివిలేజెస్, నోబడి కెన్ మేక్ మీ యాంగర్ ఆర్ ఎల్స్ నోబడి కెన్ మేక్ మీ హ్యాపీ. సో దిస్ ఇస్ ఎమోషన్స్. మన కంట్రోల్ ఉండాలి. ఒకరు చెప్తే కోపం రాకూడదు, ఒకరు పెడితే బాధ రాకూడదు, ఒకరు ఇస్తే ఆనందం రాకూడదు. ఇవన్నీ మనం ఫీల్ అవ్వాల్సింది. మన ప్రివిలేజెస్ ఇవన్నీ. ఇది ఎప్పుడు వస్తుంది? వెన్ యూ హ్యావ్ ఎ మైండ్ఫుల్నెస్.
దెన్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆల్ దిస్. కీపింగ్ సైలెన్స్. అందుకే ఏమంటారు మన యోగానంద్ గారు, రిమైండ్ క్వైట్, డోంట్ ఫీల్, యూ హ్యావ్ టు టాక్ ఆల్ ద టైమ్ అంటాడు. బుద్ధుడే అంటాడు. ఒకరోజు బుద్ధుడు ఒక నది ఒడ్డున కూర్చొని ఉంటుండగా ఆయనకి ఏం అర్థం కావట్లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాడు. అంతకుముందు నది వేరేలా కనిపించింది, ఇప్పుడు నది చక్కగా అలలతో పారుతుంది, రాళ్ళను తాకే శబ్దం వినిపిస్తోంది, ఆ నది నీటి ప్రవాహంపై వెళ్తున్నటువంటి గాలి కూడా కనిపిస్తోంది, ఆ గాలి తను తాకడం కూడా ఫీల్ అవుతున్నాడు. దిస్ ఇస్ ద మ్యాజిక్ ఆఫ్ కీపింగ్ సైలెన్స్, దిస్ విచ్ లీడ్స్ టు ద మైండ్ఫుల్నెస్, ఇన్నర్ పీస్. ద మాత్ హూస్ వర్డ్ ఇస్ ఫెరార్ అనే బుక్ లో, రాబిన్స్ అనే బుక్ లో జూలియన్ మ్యాంటిల్ అనే ఒక లాయర్ ఉంటాడు, పెద్ద లాయర్. ఒక్కసారి కోర్టు హాల్లోనే కొలాప్స్ అయిపోతాడు. అతను హిమాలయాలకు వెళ్ళిన తర్వాత ఇంతవరకు దాన్ని కోల్పోయింది ఏంటి? మైండ్ఫుల్నెస్ లేకపోవడం. అక్కడి నుంచి దాన్ని ఫెరార్ అమ్మేసి జీవితాన్ని సాధించడానికి కారణం ఏంటి? మైండ్ఫుల్నెస్. అతను చెప్పే మాట రాబిన్సన్ మొత్తం వివరిస్తారు. సో ఇదే మన కాన్సన్ట్రేషన్ ప్రెసెంట్ టెన్స్ లో ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతంలో మనం బతకాలి, ఆ క్షణాన్ని మనం ఆస్వాదించాలి. అందుకే భగవద్గీత 2వ అధ్యాయం 38వ శ్లోకంలో చెప్తారు కృష్ణ పరమాత్మ, సుఖ దుఃఖే సమకృత లాభ లాభో జయో జయో తతో యుద్ధాయ యజ్వస్వ నైపం పాపమశ్యసి అంటాడు. లాభం నష్టం, సుఖము దుఃఖం, ఏదైనా నీ పని ఆ క్షణంలో అదే చెయ్యంటాడు. ఇంకెక్కడ ఉంటుందండి మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్? ఎలా చేసుకోవాలి? మార్నింగ్ లేచినప్పుడు అద్భుతమైనటువంటి వేకప్ తో అద్భుత అఫర్మేషన్స్ చెప్పుకోవాలి. ఫుడ్ తింటున్నప్పుడు మైండ్ఫుల్ ఈటింగ్, వర్కౌట్ మైండ్ఫుల్ ఈటింగ్, ఏం చేసినా మైండ్ఫుల్ గా చేస్తాలి. మన జీవితం మీద ఆసక్తి, అనువక్తి, ప్రతి దాని పట్ల ప్రేమ. మనం నడిచేది యోగా, మనం కూర్చునేది యోగా, ప్రతిది మెడిటేషన్. బికాస్ మైండ్ఫుల్నెస్ ఈజ్ బ్లెస్సింగ్, మైండ్ఫుల్నెస్ ఈజ్ బ్లిస్ఫుల్నెస్, మైండ్ఫుల్నెస్ ఈజ్ వండర్ఫుల్. లెట్ us all have a great mindfulness lives in order to achieve what actually our lives are meant for. Jai Hind, Jai Bharat, Vande Mataram. Sabhai Namaha. I was truly grateful for this opportunity, introducing myself to you all. I want to share something very special to my heart. Whatever I am today, be it a chartered accountant, trainer, or a business owner, is not because of luck or not because of extraordinary talent, but because of something much deeper and stronger. అదేంటో తెలుసుకోవాలంటే నా కథ తెలుసుకోవాలి. మీలో చాలా మంది మీ ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర వినే ఉంటారు, వాడు 10th క్లాస్ వరకు అసలు చదివేవాడు కాదు, సడన్ గా ఎలాగ ఇంట్రెస్ట్ పెరిగిందో స్టడీస్ మీద బాగా ఇంట్రెస్ట్ పెంచుకొని ఈరోజు ఐఐటీలో, ఐఐఎంలో చదువుతున్నాడు. వీడు చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉండేవాడు, ఈ రోజు లైఫ్ లో చాలా పెద్ద పొజిషన్ లో సెటిల్ అయ్యాడు. ఇలాంటి స్టోరీస్ లో నా స్టోరీ ఒకటి. నేను 10th వరకు పెద్ద చదివేవాడిని కాదు, బట్ ఒకరోజు నా 10th క్లాస్ రిజల్ట్స్ రోజు నేను నాన్నగారు రిజల్ట్స్ చూసుకోవడానికి వెళ్తే మా ఫ్రెండ్ దగ్గర రిజల్ట్ పేపర్ ఉంది. వాడిని రిజల్ట్ అడిగిన పాపానికి 2nd క్లాస్లో 3rd క్లాస్లో చూశాడు, 1st క్లాస్ చూడలేదు. అసలు రిజల్ట్లో నా నెంబర్ లేదు అని చెప్పేశాడు. మా డాడీ షాక్. పక్కన లక్కీగా వాళ్ళ బ్రదర్ పేపర్ తీసుకొని 1st క్లాస్లో చెక్ చేస్తే నా నెంబర్ ఉంది. మీ ఫ్రెండ్స్కి కనీసం నీకు 1st క్లాస్ వస్తుందని నమ్మకం లేదని నవ్వుకున్నాం, వెళ్ళిపోయాం. నేను కాలేజ్ జాయిన్ అయ్యాను. కాలేజీకి వెళ్తుంటే బస్సులో మాకు ఐసీడబ్ల్యూఏ భవన్ కనిపించేది. ఒకరోజు మా ఫ్రెండ్ ఐసీడబ్ల్యూఏ భవన్ చూపించి, అది చాలా బ్రిలియంట్ పీపుల్ చదువుకునే ప్లేస్, మనలాంటి వాళ్ళకి అసలు అక్కడ చదవలేము అని చెప్పారు. అది ఎక్కడో డీప్గా నా మైండ్లో, మెమరీలో స్టోర్ అయిపోయి ఉన్నది. నేను కాలేజీకి వెళ్ళేవాడిని, ఎంజాయ్ చేసేవాడిని, వచ్చేసేవాడిని. అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా సార్. అన్ఫార్చునేట్గా ఒకరోజు ఐ లాస్ట్ మై బ్రదర్. అది మా ఫ్యామిలీకి తీరని దుఃఖం. ఒక 18 సంవత్సరాల కొడుక్కి తండ్రి తలపరు పెట్టాలంటే అది భరించలేని పెయిన్. ఆ పెయిన్ చూసాక సంథింగ్ ఇన్సైడ్ మీ చేంజ్డ్ ఫర్ ఎవర్. ఎందుకు బతకాలని ఏడుస్తున్న తల్లిదండ్రులు చేయి పట్టుకొని మీకు నేను ఉన్నాను అని మాట ఇచ్చాను. అది కేవలం ఒక మాట కాదు, భరోసా. వాళ్ళకి నా కోసం బతకాలనుకున్నారు. నేను కూడా లైఫ్ని సీరియస్గా తీసుకోవడం నేర్చుకున్నాను. బట్ సినిమా కాదు కదా ఆల్ ఆఫ్ ఏ సడన్ మనకి ర్యాంకులు వచ్చేయడానికి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, ఎంసెట్లో ర్యాంక్ రాలేదు. బట్ నేను ప్రొఫెషనల్ కోర్స్ ఎంచుకోవాలి అని డిసైడ్ అయ్యాను. ఎవరైతే ఐసీడబ్ల్యూఏ మన వల్ల కాదు అన్నారో అది నా మైండ్కి స్ట్రైక్ అయింది. నేను ఇలా ఐసీడబ్ల్యూఏ చేస్తానని చెప్పగానే మా పేరెంట్స్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, ప్రొఫెషనల్ కోర్స్లో జాయిన్ అవుతున్నాడు, లైఫ్ కొంచెం బాగుంటుంది అని. సో నేను ఎంక్వైరీ చేస్తే మా ఫ్రెండ్స్ హేళన చేశారు, అది నీ వల్ల కాదు అని. మా లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు నువ్వు డిగ్రీ చేసుకొని వచ్చే మా దగ్గర జూనియర్ లెక్చరర్స్గా పెట్టుకుంటావు అన్నారు. వాళ్ళ తప్పు కూడా లేదు, బికాస్ నా పొజిషన్ అలాంటిది ఆ టైంలో. బట్ ఐ మేక్ మై మైండ్, నేను ప్రొఫెషనల్ కోర్స్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను. ఎంక్వైరీ చేస్తే ప్రొఫెషనల్ కోర్స్ చేస్తే సిఏలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అని మా పిన్ వాళ్ళు చెప్పారు. సో మేము సిఏ చేయడానికి విజయవాడ సూపర్వైజర్లో జాయిన్ అయ్యాం. అక్కడ నా చుట్టూ 90%, 96% పీపుల్ కూర్చొని ఉన్నారు. నాది 56%. మా కోఆర్డినేటర్స్ వాళ్ళు వీడిది ఎంట్రన్స్ లెవెల్ కూడా అవ్వదు అని జడ్జ్ చేసేసారు. మా రూమ్మేట్స్లో ముగ్గురు ఉండేవాళ్ళం, ముగ్గురు కలిసి చదువుకునే వాళ్ళని. మేము చదువుకుంటున్నప్పుడు ఎవరు పాస్ అయినా ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకున్నాం. రిజల్ట్స్ వచ్చాయి, వాళ్ళిద్దరూ పాస్ అయ్యారు, నేను ఫెయిల్ అయ్యాను. వాళ్ళకి ఏమైనా డౌట్స్ అడిగితే మా సిలబస్ మేము చదువుకోవాలి, నెక్స్ట్ లెవెల్కి మేము వెళ్ళాలి, సో డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. ఐ ఫెయిల్డ్, ఇట్స్ ఓకే. పీపుల్ జడ్జ్డ్ మీ, ఇట్స్ ఓకే. రూమ్మేట్స్ రిజెక్టెడ్ మీ, ఇట్స్ ఓకే. నథింగ్ స్టాప్డ్ మీ. నా స్టెప్స్ నేను కన్సిస్టెంట్గా వేసుకుంటూనే వెళ్ళాను. ఎవరైతే ఫౌండేషన్కి చదువుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చదివాను. అండ్ ఐ క్వాలిఫైడ్ మై సిఏ ఫౌండేషన్. ప్రొఫెషనల్ కోర్స్లోకి ఎంటర్ అయ్యాను నేను. ఎంటర్ అయిన తర్వాత ఐపీసీసీ చేయాలి, సెకండ్ లెవెల్ కోర్స్. అది ఎలా చేయాలి అంటే, మనం ఒక సిఏ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర పని చేస్తూ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాను. సెకండ్ అటెంప్ట్ రాయడానికి నేను లీవ్కి అడగడానికి వెళ్తే, నాకు ఫెయిల్యూర్స్ అసలు అక్కర్లేదు నా ఫారంలో, మీరు ఈసారి పాస్ అయితే పాస్ అవ్వండి, లేకపోతే నా ఫారం వదిలేసి ఇంకెక్కడో చూసుకోండి అని చెప్పారు. ఇంకెవరు మధ్యలో ట్రైనింగ్ కూడా ఎవరు. సో ఐ హ్యావ్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్, నేను పాస్ అవ్వాల్సిందే. తినడానికి, పడుకోవడానికి, నా డైలీ రొటీన్స్కి తప్ప నేను కంటిన్యూస్గా చదువుతూనే ఉండేవాడిని. యూ నో ద రిజల్ట్. పాస్ అయ్యాను. ఫైనల్కి చెన్నై వెళ్ళాను. అక్కడ క్లాసెస్ నుంచి డైరెక్ట్గా లైబ్రరీకి వెళ్ళేవాడిని. లైబ్రరీలో చదువుకొని మళ్ళీ వచ్చేసేవాడిని. అక్కడ రోడ్డు మీద చాలామంది హోమ్లెస్ పీపుల్ ఉండేవారు. వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేసినప్పుడు వాళ్ళ కళ్ళలో కనిపించిన షైన్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సో అక్కడ నేను జాయ్ ఆఫ్ గివింగ్ నేర్చుకున్నాను. అంటే ఇది నాకు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది లైఫ్లో అని తెలుసుకున్నాను. తెలుసుకొని క్లాసెస్ అయిపోగానే వైజాగ్ వచ్చాను, మళ్ళీ చదువుకున్నాను, ఒక గ్రూప్ పాస్ అయ్యాను. ఒక గ్రూప్ పాస్ అవ్వగానే సేమ్ ఎఫర్ట్స్, ఇంకా డబుల్ ఎఫర్ట్స్ పెట్టాను ఇంకో సింగిల్ గ్రూప్ పాస్ అవ్వడానికి. నేను ఇమీడియట్గా ఆ గ్రూప్ పాస్ అవ్వగానే సెకండ్ గ్రూప్ కూడా పాస్ అయ్యి నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను. మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి, అవినేష్ నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంటావు, ఎలా పాస్ అయిపోయావు అని అడిగారు. వాళ్ళకి ఫేస్బుక్లో పెట్టే 1-2 ఫొటోస్ ఎప్పుడో సంవత్సరంలో 1 రోజు 2 రోజులు బయటకు వెళ్ళినప్పుడు పెట్టిన ఫొటోసే కనిపించాయి, కానీ రాత్రి 2 వరకు చదివిన అవినేష్ వాళ్ళకి తెలియదు. ఫెయిల్ అయినా సరే ఆగకుండా చదివిన అవినేష్ వాళ్ళకి తెలియదు. పాస్ అయిపోయాక నేను సిఏ ఫర్మ్ పెట్టాను, గుడివాడ అండ్ అసోసియేట్స్. సర్వీస్ చేయాలని ఒక ఉద్దేశంతో క్వాలిటీ సర్వీస్ ఇచ్చాను, అలాగే టైమ్లీ సర్వీసెస్ ఇచ్చేవాడిని. ఈ క్రమంలో ఫీజులా మాత్రం అడిగేవాడిని కాదు. ఒక 2 సంవత్సరాల తర్వాత నేను తెలుసుకున్నాను, దిస్ ఈజ్ నాట్ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో బిజినెస్ ట్రైనింగ్ క్లాసెస్కి అటెండ్ అయ్యాను. అటెండ్ అయ్యి నేను మార్కెటింగ్ ఎలా చేయాలి, టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి, నేను వ్యాపారం ఎలా చేయాలని తెలుసుకొని నా ఫర్మ్ నుంచి నేను కొంత శాలరీ తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఆబ్వియస్గా ఎక్స్పెన్స్ పెట్టాలి అంటే నాకు అమౌంట్ రావాలి. సో ఏ పని అయితే చేస్తాను వెంటనే ఇన్వాయిస్ పెట్టేవాడిని, బిల్డింగ్ రూపంలో డబ్బులు తీసుకునేవాడిని. అలా నా గుడివాడ అండ్ అసోసియేట్స్ అనే చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాను. యూనో ఈరోజు ఈ లెర్నింగ్స్ వల్ల, లెర్నింగ్స్తో పాటు మనకి యాక్షన్ ఉండాలి. నేను కంటిన్యూస్ లెర్నింగ్స్లో అసలు ఎందుకు ఇలా చదువుతున్నాను, ఏం చేస్తున్నాను ఈ ట్రైనింగ్స్ వల్ల అని ఆలోచిస్తే, లెర్నింగ్స్ వితౌట్ యాక్షన్ రిజల్ట్ ఇవ్వదు. వితౌట్ యాక్షన్ లెర్నింగ్స్ వల్ల మనకి రిజల్ట్ రాదు. అలాగే లెర్నింగ్స్ లేకుండా యాక్షన్ ఒక్కటే చేసినా సరే మనకి బ్లైండ్గా వెళ్ళిపోతాం, మిస్టేక్స్ ఎక్కువ అవుతాయి. సో లెర్నింగ్స్ విత్ యాక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మన సక్సెస్ అనేది గ్రో అవుతుంది. ఈరోజు గుడివాడ అండ్ అసోసియేట్స్ అనేది హైదరాబాద్లో ఒక ఫామ్ ఎస్టాబ్లిష్ అవుతుంది, బెంగళూరులో ఇంకోటి అప్లై అవుతుంది. దీనికి అంతా కారణం ఏంటండి, కొంతమంది లక్ అనుకుంటారు, కొంతమంది నాలో ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అనుకుంటారు. బట్ ద మ్యాటర్ ఈజ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీతో మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో మనకి సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. మనం 100 సంవత్సరాలు బతకొచ్చు, బట్ కన్సిస్టెన్సీ విత్ డిసిప్లైన్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నప్పుడు మన ఫ్రేమ్ అంటే మన కీర్తి ప్రతిష్టలు ఇంకో 150 సంవత్సరాలు 200 సంవత్సరాల వరకు ఉంటాయి. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. యు ఆర్ ద స్ట్రెంగ్త్, ఇంపాక్టెన్స్ ఆఫ్ మై స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు ఇద్దామండి అందరికి. సరే, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. యా, మీరు కరెక్ట్ సెంటెన్స్ వాడారు సార్. కత్తి మీద సాము, ఇంకా ఎలాంటి పదాలు ఉన్నా కూడా వాడవచ్చు మీరు. ఇట్స్ టఫ్ జాబ్. బాహుబలి సినిమాలో ఎలాగైతే ప్రభాస్ అండ్ రానా పోటీపడి యాక్టింగ్ చేశారో,
అలాగే రమ్యకృష్ణ, సత్యరాజ్ ఎలా అయితే పోటీపడి యాక్షన్ చేశారో, సో ఇక్కడ కూడా నేను అదే గమనించాను. ఈ ఒకటి వండర్ఫుల్ టీం, చాలా బాగున్నారండి. సో జోన్ 5 and 4, నైస్, సారీ రీజన్ 4 and 5, సారీ, చాలా చాలా అద్భుతంగా ఉన్నారు. మీకే కనుక స్టేజ్ ఇస్తే ఇంకా ఆ రోజంతా తుఫానే తుఫానే ఉంటుంది. సో సింపుల్ గా నేను గమనించిన విషయాలు చెప్తాను. ఫెంటాస్టిక్ విషయాలు. మీరు ఐ కాంటాక్ట్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, క్లారిటీ ఇన్ వాయిస్ అండ్ డిక్షన్, వాయిస్ మాడ్యులేషన్ అండ్ ఇంక్లూజన్ ఆఫ్ అ స్టోరీ ఆర్ అన్ ఎక్స్పీరియన్స్, ఈ ఫ్యాక్టర్స్ అని చెప్పే ఉంటారు కదా మీకు ఆల్రెడీ. పారామీటర్స్ అని మన గిరి సార్ మెన్షన్ చేశారు కదా. యా, అండ్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు బై మార్క్స్ వచ్చేవే. అండ్ చాలా మంది కూడా ఓపెనింగ్ లో ఒక డిఫరెంట్ ఎలిమెంట్ ట్రై చేశారు. ఒరిజినాలిటీ ఆఫ్ ద కంటెంట్ కూడా చాలా మటుకు ట్రై చేశారు. గుడ్. ఆన్ ద హోల్ యూఆర్ హైలీ కాంపిటెంట్ అయితే చెప్పగలను. మీరు మంచిగా, బికాస్ యువర్ ఎక్స్పీరియన్స్ is clearly visible in your words. చాలా మంది ఇక్కడ సీనియర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. I'm happy I'm meeting a wonderful team. It's a great privilege to be part of this judging team. నేను రామచంద్ర సార్తో ఈ స్పేస్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ. అయితే నేను ఇచ్చిన స్కోర్స్ అఫ్ కోర్స్ అది ఎట్లా కాన్ఫిడెన్షియల్, అది ఎట్లా ప్రైవేట్, అది ఇక్కడ ఎట్లా చెప్పుకోం. కానీ ఎవరైనా విన్నర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కోర్ ని ఎట్లా తర్వాత వీళ్ళంతా కంపేర్ చేస్తారు, విన్నర్ అయ్యారు అని అంటే అది 1 or 2 మార్క్స్ తోటి కంప్లీట్ చేసి ఉంటారని ఫిక్స్ అయిపోయింది. అందరూ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్లాట్ఫామ్, సేమ్ స్పీడ్ లో, ఈ బ్రహ్మోస్ మిసైల్ లాగా లేదంటే S-400 లాగా అందరూ కూడా, ఇప్పుడు మనం ఇండియా మొత్తం SF-400 గురించి మాట్లాడుకుంటుంది, బ్రహ్మోస్ గురించి మాట్లాడుకుంటుంది. సో మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రహ్మోస్ అని నా ఫీలింగ్ అండి. సో విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ఒక్క పాయింట్ లేదా ఆ పాయింట్ తోటి మిగతా వాళ్ళని లీడ్ చేస్తుంటారు. సో నా దృష్టిలో అందరూ విన్నర్సే. ఇవాళ పార్టిసిపేట్ చేసిన 13 మంది కూడా విన్నర్సే. అఫ్ కోర్స్ ఈ మాట అన్ని చోట్ల చెప్తారు, బట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాక్గ్రౌండ్ గురించి మీకు బ్రీఫ్ గా చేయాలంటే, ఐ హావ్ ట్రైన్డ్ అండ్ కౌన్సిల్డ్ more than 34,000 students and professionals across India. So I've seen people from south, north, east and middle of the country, from various domains, from auditing, from automotive, from pharma, from banking, from training. It's a different background undi. So very rarely we see competent people. ఇదైతే నేను షూర్ గానే చెప్తున్నాను. సో ఇట్స్ నాట్ రొటీన్ వే ఆఫ్ సేయింగ్ ఆర్ రొటీన్ వే ఆఫ్ ఫ్లాటరింగ్ ద థింగ్స్. ఒక మంచి ఆర్గనైజేషన్, ఒక మంచి ఈవెంట్ ప్లాన్ చేశారు. ఐఎమ్ హ్యాపీ. నేను ఈవెంట్ లో నుంచి కూడా ఒక మంచి మెమరీస్తోనే నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రెస్టీజియస్ ఈవెంట్. నమస్తే. Thank you so much. Thank you so much for your wonderful concluding remarks to our contestants. Thank you so much, sir. Thank you. We are blessed with your wonderful judgment and wonderful remarks also. Thank you so much. Thank you, sir. Yeah, power to Ramchandra sir. Sir, please conclude your side also. Right, sir. Thank you, sir. Thank you very much. And ముందుగా దశరథ్ గారికి ధన్యవాదాలండి. I think you're experienced person మనం వచ్చి ఇక్కడ రావడం. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా అందరు పార్టిసిపెంట్స్ అండి. బా సార్ దశరథ్ గారు చెప్పారు, రైట్, 1 or 2 మార్క్స్, 1 or 2 మార్క్స్, 0.5 మార్క్స్, 0.25 మార్క్స్ చెప్పలేము. యాక్చువల్లీ ఇది వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒకరికంటే ఒకరు బాగా చెప్తున్నారు, ఒకరు దీంట్లో బాగా చెప్తున్నారు, ఒకరు దాంట్లో బాగా చెప్తున్నారు సెక్షన్లో. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ సార్ చెప్పినట్టుగా అయిందాక ఐ థింక్ వీ షుడ్ ప్యాట్, ఎవ్రీబడి షుడ్ ప్యాట్ దెమ్సెల్వ్స్. ఇక్కడ అద్భుతంగా చేశారు ప్రోగ్రామ్. అండ్ ఎలాగైతే జోన్ లెవెల్ డిఫికల్ట్గా ఉంటుంటే ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నామో అదే విధంగా, ఎందుకంటే కొంతమంది నేను రీజియన్ లెవెల్లో చూశాను, దానికంటే గొప్పగా ప్రిపేర్ అయ్యారు.
అది క్లియర్లీ టెల్స్. ఒకటి అందరికీ కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. అండ్ ఇట్ ఈస్ బేసికలీ మ్యాటర్ ఆఫ్ పార్టిసిపేషన్. మీకు ఈ జోనల్ రౌండ్ నుంచి ప్రాబ్లీ ఓన్లీ 3 members ముందుకెళ్ళాలి. సో 3 members ముందుకెళ్తారు. దట్ డజంట్ మీన్ దట్ రిమైనింగ్ పీపుల్ ఆర్ లూజర్స్. ఎందుకంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ లిమిటేషన్ ఆఫ్ ఈ స్టార్ స్పీకర్ కాంపిటీషన్ మాత్రమే, రైట్? కానీ అదర్వైజ్ నాకు ఛాన్స్ ఇస్తే నేను అందరి ముందు పంపిస్తాను, అలా అనిపించింది నాకు, రైట్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ గిరి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డాక్టర్ ఆర్వీఆర్ గారు థ్యాంక్ యూ అండి. అండ్ టీమ్ పార్టిసిపెంట్స్ మాత్రం ఎక్సలెంట్ అండి, ఆసమ్. ఐ థింక్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ being part of this impact and this team. Thank you, thank you very much. Best of luck. Yes sir. Ramu sir and Dasra sir, అద్భుతంగా మరి మీ సమయాన్ని మా కోసం వెచ్చించి మా జోన్ 6 ట్రైనర్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి మీరు చక్కగా శ్రమించి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ని ఇవ్వబోతున్నందుకు ముందుగా మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ thank you very much sir once again from region 4 and region 5. Thank you very much sir. Thank you sir. Thank you Giri sir. Thank you. Yeah, thank you very much sir. Thank you very much. Thank you Ramchandra sir. Thank you all the team. Thank you, thank you very much. Thank you so much, sir. Thank you, both the external judge and internal judge. Thank you all. Thank you so much for your wonderful. ఏంటంటే ఇక్కడ ఒకటి పార్టిసిపెంట్స్ విన్నది వాళ్ళు చెప్పిందంతా వినడం, వాళ్ళు జడ్జ్ చేయడం ఒక పార్ట్ అయితే, ఈ ఎవరిని డిసైడ్ చేయాలనేది అది మాత్రం నిజంగా మీ పొజిషన్ లో ఉంటే ఎలా ఉంటుందని ఒకసారి నేను ఇమాజిన్ చేసుకున్నాను ఇప్పుడే. ఎలా ఉంటుందా అది? రియల్లీ టఫ్ జాబ్ అండి, రియల్లీ మీ గ్రేట్. అసలు ఇద్దరికి కూడా వండర్ఫుల్ పేషెన్స్ తో చాలా చక్కగా ఆల్మోస్ట్ 3 hours మీ సహనానికి మా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. యా డియర్ పార్టిసిపెంట్స్, మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు అండి. మీరు అందరూ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు, తగ్గేదే లేదన్నారు. నిజంగా హ్యాట్స్ అప్ టు ఆల్ ఆఫ్ యూ. రియల్లీ ఫ్యాంటాస్టిక్.